ఒక న్యూ జన్ యాక్టర్ గా చెప్పండి, వాట్ చేంజ్ ఇన్ సినిమా అంటే ఏంటి? Audience level of acceptance has changed. They will not take any film that is thrown at them. No. ఆచితూచి సినిమాలు తీయాలి, పద్ధతిగా సినిమాలు తీయాలి. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఏజ్ అప్రోప్రియేట్. సంగీత్ ఇప్పుడు ఎంత ఏజ్ ఉన్నాడు అదే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మాత్రం ప్లే చేయాలి. Partly yes. I did get a lot of stories which are post-marriage stories. I felt it. I'm too young for that. బట్ ఒక యాక్టర్ గా మీకు వాలిడేషన్ ఫ్యాక్టర్ ఏంటి? If I can relate to them somehow, ఇట్లా ఒక 3 గంటలు మర్చిపోయేలా చేయగలిగితే దట్ ఈస్ వాలిడేషన్. యాక్టింగ్ అంటారా, ఇంకా మధ్యలో ఏమన్నా అవార్డు వచ్చినప్పుడు అది ఒక వాలిడేషన్. దట్ ఈస్ ఆల్సో నైస్. ఐ వోంట్ డినై. సో మీ పర్సనాలిటీ ట్రైట్ అనేది సొసైటికల్ నార్మ్స్ ని కొంచెం మిస్ మ్యాచ్ గా క్లాష్ గా వచ్చినప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఎవరు కూడా ఈ సొసైటీ, నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కనపడేది మా అమ్మ మా అన్నయ్య. ఏ సొసైటీ నాకు తెలియదు. నన్నైతే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. సంగీత్ కొంచెం హీరోగా బిజీ అయిన తర్వాత నాకు కొంచెం టైం దొరికింది. సినిమా ఇండస్ట్రీలో హీరోగా అవకాశం దొరకడమే గ్రేట్. 2 ఏళ్ళు నేను బ్రేక్ తీసుకునేది ఇది ఒక లగ్జరీ, ఇది ఒక అదృష్టం. బట్ జెన్యున్లీ ఇఫ్ ఇట్ వాజంట్ ఫర్ మై బ్రదర్ ఐ వుంట్ బీన్ ఏబుల్ టు టేక్ దిస్ బ్రేక్. సో థ్యాంక్స్ టు హిమ్. వాడికి ఆపర్చునిటీ వచ్చిందని దెన్ ఐ ఫెల్ట్, అరే పోందిరా, నా వల్ల ఏదో ఒకటి అన్నకి హెల్ప్ అయిందని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్. వాట్ ఈస్ దట్ థింగ్ యూ వాంటెడ్ టు ఇంప్రూవ్ ఫ్రమ్ బై యువర్ సెల్ఫ్ అంటే? ఈవెన్చువల్లీ వన్ డే ఎవరికన్నా సరే మాస్ హీరో అవ్వడమే కోరిక. ఎగ్జాక్ట్లీ. దట్స్ బికాస్ దట్స్ వాట్ వి వాచ్డ్ అండ్ వి గ్రూ అప్. నేను ప్రభాస్ అనేది 70 mm స్క్రీన్ మీద చూసి పెరిగాను. నాకు ఆబ్వియస్లీ చిన్నప్పుడు ఆయనలాగా అవ్వాలని ఉంటుంది. ఒక సినిమా మూడ్ ని బట్టి ప్రమోషన్స్ చాలా క్రూషియల్ గా ఇప్పుడు కూడా. రాకాస్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక మంచి చందమామ కదా, విఠలాచారి గారు తీసే సినిమా లాంటి సినిమా లాగా ఉండబోతుంది. హై సంగీత్. హాయ్ బ్రో. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ M9 News. తెలుసు బ్రో, మనం చేసాం. సో ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? హౌస్ రాకాస్ అని అడగచ్చు కదా బ్రో. ముందు లైఫ్ తర్వాత రాకాస్ లైఫ్ గురించి ఏం లేదు బ్రో. లేదు సంగీత్, అంటే మనం ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో we should be prioritizing our life specific. That's true. I agree. సో ఎలా ఉంది? హౌ ఇస్ లైఫ్ పోస్ట్ ఆల్ మ్యాడ్ స్క్వేర్? అది it's been a long time since Mad Square, so now it's all రాకాస. ఓకే. సో ఇది మీ మెయిన్ దీని గురించి చెప్పండి. లెవెలింగ్ అప్ ఎస్ ఏ మెయిన్ లీడ్. సో ఎందుకంటే యూ ఆల్వేస్ ప్లేడ్ ద లీడ్ రోల్స్, కాకపోతే ఇప్పుడు కంప్లీట్ గా ఒక బాధ్యత మీ మీద లేదు ఇప్పుడు దాకా. అది వెబ్ సిరీస్ ప్లే చేసినా లేదంటే సినిమా చేసినా దెర్ ఆర్ పీపుల్ టు షేర్ అలాంగ్ విత్. ఇప్పుడు ఫస్ట్ టైం మీరే కంప్లీట్ గా మొత్తం బాధ్యత మోయాల్సింది. అంటే అందులో ఇంక మనకి కొంచెం తులసి గారి వీళ్ళందరూ కూడా కొంచెం సపోర్టింగ్ గా ఉన్నట్టుంటారు. బట్ ఇక్కడ వచ్చేటప్పుడు కంప్లీట్ గా మీ మీద బాధ్యత ఇది. ఇక్కడ కూడా ఉన్నారు మరి ఆర్టిస్టులు ఉన్నారు, బట్ కనిపించేది మీరు నయన్ సార్ గారు. అక్కడ నేను తులసి గారు కదా. అదే అక్కడ నాకు తులసి గారే నా హీరోయిన్ కదా అక్కడ. నో బ్రో, ఐ డోంట్ టేక్ ఎనీ ఆఫ్ ద ప్రెషర్. నాకు ఫస్ట్ కథ స్ట్రాంగ్ ఉంటే ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ బ్రో. అండ్ ఐఎమ్ జస్ట్ ద ఫేస్ ఆఫ్ దిస్ స్టోరీ అండ్ టెలింగ్ ద స్టోరీ అంతే. ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ బాధ్యత నాది కాదా. బాధ్యత అందరిది, నా ఫేస్ దాని మీద కనపడుతుంది అంతే. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా లెక్కలు ఉంటాయి కదా, ఆ లెక్కలకి ఎందుకు ప్రిపేర్డ్ గా ఉన్నారు? అంటే బిజినెస్ లెక్కలు కానీ కలెక్షన్ అవి మనకు సంబంధం లేదు బ్రో. అది దట్ ఈస్ వన్ థింగ్ ఐ డోంట్ వాంట్ టు వరీ అబౌట్. ఓకే. ఐ విల్ వరీ అబౌట్ వెదర్ ఆడియన్స్ ఎంతమంది వస్తారు, ఎలా తెప్పించాలి. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ విల్ వరీ అబౌట్. ఐ విల్ గివ్ మై బెస్ట్ ఫార్ బిజినెస్. ఇవన్నీ మనకు సంబంధం లేదు. యాక్టింగ్ కాకపోతే అది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గాను అది ఎక్కడో ఒక చోట అది ఎఫెక్ట్ చేస్తుంది ఒక హీరో ఇమేజ్ ని. ఎఫెక్ట్ అనేది చేస్తుంది. బట్ ఐ డోంట్, అంటే మీరే అన్నారు కదా బ్రో, లైఫ్ లో ఎంత ప్రెషర్లు, ఇప్పుడు ఇది కూడా నేను తీసుకోవాలి. అప్పుడు సినిమా బాగా చేసామా, సినిమా బాగా తీసుకెళ్ళామా అంతే. ఓకే. బట్ ఇప్పుడు ఒక న్యూ జన్ యాక్టర్ గా చెప్పండి, అంటే దో యూ బీన్ వాచింగ్ సినిమా లేదంటే దో యూ బీన్ అబ్జర్వింగ్ సినిమా సిన్స్ ఎ వెరీ లాంగ్ టైమ్, ఒక న్యూ జన్ యాక్టర్ గా వాట్ చేంజ్డ్ ఇన్ సినిమా అంటే ఏంటి మీ వరకు? ఆడియన్స్ లెవెల్ ఆఫ్ acceptance has changed. They will not take any film that is thrown at them. No. ఆచితూచి సినిమాలు తీయాలి, పద్ధతిగా సినిమాలు తీయాలి. లేకపోతే వాళ్ళు స్ట్రేట్ అవుట్ రిజెక్ట్ చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ అ గుడ్ థింగ్, బికాజ్ ఇవాల్వ్ అవ్వాలి మనం. ఒకే కైండ్ ఆఫ్ సినిమాలో ఎప్పుడు ఉండిపోలేం. వీ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. వీ హ్యావ్ టు టేక్ తెలుగు సినిమా, ఇండియన్ సినిమా, ప్రతి సినిమాని ముందు తీసుకెళ్ళాలి. సో ఇన్ దట్ వే ఆడియన్స్ ఇస్ చేంజ్ అండ్ దట్ ఈస్ డ్యూ టు కోవిడ్ ఆబ్వియస్లీ. బికాస్ వాళ్ళకి వరల్డ్ సినిమా చూసిన తర్వాత మన సినిమా సరిపోట్ల, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. మనం కూడా ఇంకా బెటర్ సినిమా చేయాలంటే ఎట్ వన్ పాయింట్ వీ హావ్ టు ఎగ్జాస్ట్ అవర్ సెల్ఫ్, స్టార్ట్ సంథింగ్ న్యూ. ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్లుగానే ఆడియన్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీథింగ్ దట్ ఈజీలీ. ఇప్పుడు అసలు యావరేజ్ సినిమా అనేది లేకుండా అయిపోయింది థియేటర్స్ లో. ఎదర్ హిట్ లేదంటే మిడ్ లెవెల్ సినిమా అనేది లేదు. సో ఒక
సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ, లేదంటే మేకింగ్ విషయంలో కానీ, లేదంటే ఒక ప్రమోటింగ్ ద ఫిల్మ్‌లో గానీ, దీని తాలూకా అంటే ఇప్పుడు ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అనేది, లేదంటే ఆడియన్స్ లెవెలింగ్ అప్ అనేది ఎఫెక్టివ్‌గా మీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అది? ఒక యాక్టర్‌గా గానీ, లేదంటే లీడింగ్ ద ఫిల్మ్ అనేది? ఫస్ట్ కథ మనకి నచ్చాలి బ్రో. హ్మ్. మనతో పాటు పనిచేసే వాళ్ళకి నచ్చాలి. దట్ ఈస్ ఫస్ట్ ప్రయారిటీ. దాని తర్వాత ఆడియన్స్‌కి ఇంకెలా బెటర్ చేయొచ్చు దీన్ని. మనకు నచ్చింది. ఇప్పుడు వాళ్ళకి నచ్చాలంటే ఇంకెంత చేయాలి? దాన్ని ఇంకెంత ఇంప్రూవ్ చేయాలి? ఇంకెంత బెటర్ చేయాలి? ఎలాంటి సినిమా నచ్చుతుందనేది ఎవడో ఎప్పటికి చెప్పలేడు. వి విల్ నెవర్ నో. బికాజ్ వి నెవర్ నో వాట్ వేవ్ ఆఫ్ సినిమా ఈస్ వర్కింగ్. బట్ ఇంటెంట్ కరెక్ట్ ఉండాలి బ్రో. హ్మ్. ఏ సినిమా చేసినా ఆర్ ఇంటెంట్ షుడ్ బి కరెక్ట్. నువ్వు ఎందుకు ఈ కథ చెప్పాలనుకుంటున్నావు అనే పాయింట్ నీ మైండ్‌లో క్లారిటీ ఉండాలి ఫస్ట్. డూ యువర్ బెస్ట్. ప్రతి క్రాఫ్ట్‌లో మనం 100% ఇవ్వడానికి ట్రై చేస్తాం. వి గివ్ అవర్ బెస్ట్ అండ్ దెన్ యూ లీవ్ ఇట్ టు ద యూనివర్స్ అండ్ యూ లీవ్ ఇట్ టు ద ఆడియన్స్. వాళ్ళకి నచ్చితే యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్, కమ్ అప్ విత్ ఎ బెటర్ ఐడియా, కమ్ బ్యాక్. ఒక మైండ్ సెట్‌లో ఖచ్చితంగా ఉంటారు. మనం కూడా ఒక సినిమా చేస్తున్నప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు మ్యాట్ స్క్వేర్ చేస్తున్నప్పుడు ఓకే. ఇట్స్ ముందు నుంచి ఆడియన్స్ ప్రిపేర్ చేస్తూ Yeah, be వచ్చారు. prepared. Yeah, yeah. ఇట్స్ ఎ సింపుల్ ఫిల్మ్. Yeah. మీరు దాని గురించి ఎక్కువ ఎక్సైట్ అవ్వకండి. అలా అని చెప్పేసి మిమ్మల్ని అయితే హ్యాపీగా ఎంగేజ్ చేస్తుంది Yeah. సినిమా, ఎంటర్‌టైన్ Yeah. చేస్తదని చెప్పేసి ఒక Yeah. మైండ్ అవును. ప్రిపేర్ చేసుకుంటూ వచ్చారు. రాకాశాకి వచ్చేటప్పటికి ఒక మూడ్ అనేది ఇంకా సెట్ అవ్వలేదు టిల్ డేట్. అదే సో ఒక సినిమా మూడ్‌ని బట్టి ప్రమోషన్స్ చాలా క్రూషియల్ కదా ఎప్పుడు కూడా. ఎందుకంటే మీరు ఇంతకుముందు చేసిన ప్రమోషన్స్ అన్ని అలాంటివి. Yeah, yeah. సో రాకాస్‌ని ఎలాగా హ్యాండిల్ చేయబోతున్నారు? సో వెన్ ఆ డైరెక్టర్ మాన్సా గారు ఈ ఐడియా అనుకున్నప్పుడే షీ ఎన్విజన్డ్ ఇట్ యాజ్ అ ఫ్యాంటసీ ఫిల్మ్. Hmm. ఒక ఫ్యాంటసీ ఫిల్మ్లో ఒక హీరో వచ్చి ఇరుక్కుపోతే, యుఎస్ నుంచి వచ్చిన ఒక వీరబాబు అనే అతను వాడికి సంబంధం లేని విషయాల్లో ఇరుక్కుపోతే ఒక ఊర్లో ఏమవుతుంది? సో షీ వాంట్స్ ఆడియన్స్ టు బీ ఇన్ ద షూస్ ఆఫ్ వీరబాబు. Hmm. వీరబాబు ఈ ఊరికి ఎలా వస్తారో ఆడియన్స్ కూడా సినిమాకి అలాగే రావాలి. అంటే సంబంధం లేదు, ఏదో జరుగుతుంది ఈ ఊర్లో. అంటే హీరో రియాక్షన్ ఏంటి, ఆడియన్స్ రియాక్షన్ ఒకేలా ఉండాలి. Okay. వి వాంట్ ఇట్ టు బి దట్, Hmm. బట్ ఇట్ హ్యాస్ టు బి ఫనీ. ఇట్ హ్యాస్ టు బి రిలేటబుల్. దే షుడ్ బి లిటిల్ బిట్ ఆఫ్ అడ్వెంచర్. దే షుడ్ బి లిటిల్ బిట్ ఆఫ్ హారర్. లాట్ ఆఫ్ హ్యూమర్. సో ఆవిడ అనుకోవడమే ఇట్ ఇస్ అ ఫ్యాంటసీ కామెడీ అనే మైండ్ సెట్ లో అనుకున్నారు. అండ్ సిన్స్ డే వన్ వి వాంట్ దట్. బట్ ఆబ్వియస్లీ మన దగ్గర ఇంకా ఫ్యాంటసీ కామెడీ అనేది ఒక జానర్ కాదు, ఇంకా Hmm. హారర్ కామెడీ ఇస్ అ నోన్ జానర్. No. సో వీఆర్ ట్రైంగ్ టు టెల్ ఆడియన్స్ దట్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఫ్యాంటసీ. ఒక ఊర్లో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో కలిపి ఏదో జరుగుతుంది, అక్కడ ఎవడో ఉన్నాడు, ఏదో జరుగుతుంది, ఊరు ఎందుకు భయపడుతుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక మంచి చందమామ కదా. విఠలాచారి గారు తీసే సినిమా లాంటి సినిమా లాగా ఉండబోతుంది. Hmm. మన అలీబాబా 40 దొంగలు, చిక్కడు దొరకడు, జగదేక వీరుని కథ, ఇలాంటి కథల నుంచి మాన్సా గారు షీఈ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ విఠలాచారి గారు. ఆయన తీసుకొచ్చిన ఫ్యాంటసీ షీ వాంట్స్ టు బ్రింగ్ బ్యాక్. షీ వాంట్స్ టు బ్రింగ్ లార్జర్ దెన్ లైఫ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఇన్ టు అవర్ డైలీ స్టోరీస్ అనే మైండ్ సెట్ తో షీ ఫార్మ్ దిస్ ఐడియా. Hmm. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే అందరికి నచ్చాలి. చందమామ కథలు చిన్నప్పుడు మనం వింటూ చదువుతూ పెరిగాం. Ah. సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇట్స్ అ వెరీ ఎంగేజింగ్ స్టోరీస్ దట్ దేర్ ఆర్ దేర్. సో షీ వాంట్స్ టు బ్రింగ్ బ్యాక్ దట్ ఎంగేజింగ్ స్టోరీ టెల్లింగ్ అండ్ స్టోరీస్. ఓకే. మన దగ్గర ఉన్నవే కథలు, మన దగ్గర చాలా కథలు ఉన్నాయి బ్రో. మన పాస్ట్, మన హెరిటేజ్ లో ఆర్ కల్చర్, మనం దాన్ని వెనక్కి తీసుకొద్దాం, చాలా కథలు తీసుకొద్దాం. అండ్ ఇప్పట్లో కొత్తగా ఉంటుంది అది. బికాస్ వాట్ మీరు అన్నట్టు ఇన్ ద ఆడియన్స్ వాట్ దే ఆర్ ఫీలింగ్ ఎగ్జాస్ట్ అయిపోతున్నాయి ఐడియాస్ అని ఉన్నాయి. మన దగ్గర చాలా ఉన్నాయి బ్రో, వీఆర్ నాట్ టచింగ్ దెమ్. True, true. సో లెట్స్ బ్రింగ్ బ్యాక్ దోస్ ఐడియాస్ అని చెప్పేసి షీస్ కమ్ అప్ విత్ రాకాస. ఓకే. ఎందుకు మన రామాయణ మహాభారతాలు బేస్ చేసుకునే కదా బయట హాలీవుడ్ ఫిల్మ్స్, యానిమేటెడ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ఒక్కొక్క చిన్న చిన్న చాప్టర్ ని యూ కెన్ మేక్ ఇట్ ఇంటూ డిఫరెంట్ ఫిల్మ్స్. వి జస్ట్ హావ్ టు అడాప్ట్. True. అంతే. మన కథలే కదా బ్రో, మనం మన కథలు చేయకపోతే ఇంకేం కథలు చేస్తాం బ్రో. ఓకే. సో సెట్టింగ్ అప్ ద ఆడియన్స్ మైండ్ సెట్ అనేది కంటిన్యూయింగ్ టు ద సేమ్ Yeah, థింగ్. సో సెట్టింగ్ అప్ ద ఆడియన్స్ మైండ్ సెట్ అంటే వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ లెవెల్ క్రియేట్ చేయడం అనేది చాలా క్రూషియల్. Absolutely. సో ఏ మాత్రం కొంచెం అటు ఇటుగా అయినా, అంటే మీరు దాన్ని చాలా హెవీగా చాలా హ్యూమరస్ గా ఉంటుందని చెప్పేసి కైండ్ ఆఫ్ ప్రమోట్ చేసి థియేటర్కి వచ్చేటప్పుడు కొంచెం అదే మాత్రం సీరియస్ ఉన్నా కూడా మళ్ళీ కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. సో ఈ కైండ్ ఆఫ్, ఎందుకంటే ఇప్పటిదాకా చూసిన ప్రమోషన్స్ అన్ని కూడా మీరు నిహారిక చేసిన కానీ, మీరు నయన్ సారిక చేసిన కానీ, ఇట్స్ ఆల్ రిలేటబుల్ Yeah. అండ్ కంప్లీట్లీ ఒక హ్యూమర్ లెవెల్లోనే వెళ్తుంది తప్పితే ఇట్స్ నోవేర్. అంటే ఇది కైండ్ ఆఫ్ హ్యూమరే సినిమాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కైండ్ ఆఫ్ బిల్డ్ చేస్తున్నారా ఈ ప్రమోషన్స్ వాటితో? అంటే ప్రాబ్లమ్ విత్ ఫిల్మ్ లైక్ దిస్ ఫ్యాంటసీ ఇస్, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ ఏంటంటే ఆర్ ప్రైమరీ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఆల్ ఫనీ అండ్ రిలేటబుల్. Hmm. ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఆర్ నాట్ రిలేటబుల్.
రిలేటబుల్. వీ డోంట్ అంటే ఇలాంటి ఇప్పుడు ఒక దయ్యం సినిమా ఉంది, అది రిలేటబుల్ అనలేం ఎందుకంటే మనం దయ్యం చూడలేదు కాబట్టి. కాలేజ్ స్టోరీ ఉంది, మనం కాలేజ్కి వెళ్ళిన కూడా రిలేటబుల్. ప్రాబ్లం ఏంటంటే రిలేటబుల్వి చెప్పడం ఈజీ, ఎగ్జాంపుల్స్ గా లేదా వేరే ఐడియా త్రూ పెట్టి ఇలా ఉండబోతుంది చెప్పడం. బట్ ఫ్యాంటసీ యూ కాంట్ డూ దట్ అన్లెస్ యూ టెల్ ద స్టోరీ. యా, బట్ వాట్ ఎవర్ ద ఫన్ యూ ఆర్ సీయింగ్ ఇన్ ద ప్రమోషన్స్ ఇస్ ద సేమ్ ఫన్ దట్స్ గోయింగ్ టు బి దేర్. యా, దట్ ఈస్ అబ్సల్యూట్లీ దేర్. ఆ జోక్స్ అలాంటి జోక్స్ అన్నాం, బట్ అది చూసినప్పుడు మీకు నవ్వు ఒక స్మైల్ వస్తుంది, అది 100% సినిమాలో కూడా వస్తుంది. యా, ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ ఎవరికైనా చూపించారా సినిమాని కంప్లీట్ ఒక ఫస్ట్ కట్ లాగా? నిహారిక గారిని చూపించారు. ఆవిడ చూడాలి కదా. Exactly. She's seen it. She's very happy. ఓకే. The entire team has seen it. Like the main, everyone's excited. Everyone's looking forward. Obviously, we're all nervous, but we're happy with the film that we made. ఓకే. Yeah, we are confident, not overconfident, not underconfident, confident, but more than confident. We're happy with the film. ఓకే. ఎందుకంటే నిహారిక గారు కానీ లేదంటే అదర్ ప్రొడ్యూసర్స్ వాట్ దే ఆర్ డూయింగ్ రైట్ నౌ ఇస్ ఇలాంటి ఒక కొత్త జానరా కైండ్ ఆఫ్ ఒక ఇంట్రడక్షన్ టు తెలుగు సినిమా తెలుగు ఆడియన్స్ అనుకున్నప్పుడు కొన్ని ఫోకస్ గ్రూప్స్ అనో లేదంటే ఒక ర్యాండమ్ ఆడియన్సెస్ కన్నా షో చేసి దే ఆర్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్ యాజ్ వెల్. సో ఆ కైండ్ ఆఫ్ ప్రాసెస్ చేయబోతున్నారా దీనికి? తెలియదండి ఇంకా మరి ఆవిడ ఏం ప్లాన్ చేశారో తెలియదు. దేర్ మోస్ట్లీ విల్ బి ప్రీమియర్స్, బట్ ఐ డోంట్ నో ఇలా ఫోకస్ గ్రూప్స్ కి ముందు వేస్తారు లేదు, నాకు ఐడియా లేదు. అంటే ఏపోతే బెటర్ ఏమోనండి, అంటే కొంచెం అంటే ఇట్స్ అ ఫ్యాంటసీ ఇది కదా, కథ ఉంది, బై ఛాన్స్ బయటకు వస్తే చూసే వాళ్ళకి కూడా ఎక్సైట్మెంట్ పోద్దామో అని. అంటే ఏదో పెద్ద రాసేసుకున్నాను కాదు, బట్ స్టిల్ ఉన్న మా మెయిన్ వాట్ ఎవర్ ఫన్ ఎలిమెంట్స్, ద స్మాల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ యునో ఆల్ ద కామెడీ ఆఫ్ ఎరర్స్ బయటకు వచ్చేస్తే మెయిన్ పోద్దేమో అని నాకు అనిపించింది. ఇప్పుడు మీరు అడిగితే అనిపించింది, బట్ ఐ డోంట్ నో ఇఫ్ షీ ఇస్ ప్లాన్డ్ ఎనీథింగ్. ఓకే. అంటే ఒక రకంగా అది మంచిదే. ద సేమ్ టైం కొంచెం ఎవరికైనా ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ చూపించి వాళ్ళ కైండ్ ఆఫ్ ఒక ఫీడ్బ్యాక్ ఏదైనా తీసుకుంటే ఒక కొంచెం ఎర్లీ వాలిడేషన్ కూడా దొరుకుతుంది కదా, ఒక టెన్స్ కొంచెం తగ్గి. మంచి ఆప్షన్. సో అది అంటే ఈ మధ్య చాలా మంది ఫాలో అవుతున్నారు. నిహారిక తను కమిటీ కూరలు చేసినప్పుడు కూడా అలాగే చేశారు. 2-3 days before. సో అన్ని చేస్తున్నారు అనమాట. సో అది కొంచెం హెల్ప్ అయింది నిజంగానే సినిమా. సో దీనికి కూడా అట్లా ఏమన్నా ట్రై చేయాలి మోస్ట్ ప్రాబ్లీ. ఓకే. సో ఒక హీరోగా ఇప్పుడు ఒక ఇది కదా, ఎందుకంటే ఇప్పటిదాకా మిమ్మల్ని ఒక యాక్టర్ గా చూస్తున్నాం. సో యాక్టర్ సంగీత్ కి ఉండే ఒక రెస్పాన్సిబిలిటీ వేరు, హీరో సంగీత్ ఉండే రెస్పాన్సిబిలిటీ వేరు. సో అది రైట్ ఫ్రమ్ యాక్టింగ్ నుంచి అది ఆ ప్రెషర్ పడుతుంది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నన్ను ఒక యాక్టర్ గా మాత్రమే కదా, ఒక సినిమా హీరోగా చూస్తున్నారనే ఒక కాన్షియస్నెస్ వచ్చేస్తుంది కదా. సో ఈ కాన్షియస్నెస్ అనేది మిమ్మల్ని అంటే మీ రెగ్యులర్ పర్ఫార్మెన్సెస్ ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుందా ఈ కాన్షియస్నెస్ అనేది? ఇప్పటివరకు అయితే చేయలేదు, బికాస్ సమ్హౌ ఐ ఆల్వేస్ వర్క్డ్ విత్ డైరెక్టర్స్ దట్ మెయింటైన్డ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ మనోడు యాక్టింగ్ కనపడాలి బట్ హీరోలా కూడా కనపడాలి. సో సమ్హౌ ఐ బిన్ వర్కింగ్ విత్ పీపుల్ లైక్ దట్. సో నాకు ఎప్పుడు ఐ డెంట్ హ్యావ్ టు టేక్ ఎనీ ప్రెషర్ లైక్ దట్, ఐ హావ్ టు బ్యాలెన్స్ బోత్. ఓకే. క్యారెక్టర్లా కనపడితే మోర్ దెన్ ఎనఫ్ అండి. కథలోనే ఆ క్యారెక్టర్ హీరోనా కాదా అని రైటింగ్ లో డిసైడ్ అయిపోతుంది. నేను చేయాల్సినంత ఆ క్యారెక్టర్లా కనపడాలి, అలా కనపడితే ఈవెన్చువల్లీ వాడే హీరో. సో దట్ ఈస్ దిస్ మోస్ట్ సింపుల్ థింగ్ దట్ ఐ ఫాలో. సో ఫస్ట్ ఐ బిలీవ్ ఇన్ ద రైటింగ్ బాగుంటే ఫస్ట్ సినిమా బాగుంటుంది. మేకింగ్ ఇవన్నీ రైటింగ్ కి ఏ కన్స్ట్రెంట్స్ ఉండవండి, యూ కెన్ రైట్, బట్ మేకింగ్ అప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ కన్స్ట్రెంట్స్, లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. షూటింగ్ అప్పుడు వెదర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే హెల్త్, ఒక యాక్టర్ కానీ ఒక టెక్నీషియన్ హెల్త్ వరకు అన్ని ఎఫెక్ట్ పడుతుంది. సో దట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్, బట్ యువర్ రైటింగ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్, యువర్ క్యారెక్టర్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. సో అది కరెక్ట్ ఉంటే మిగతా అంతా సెట్ అయిపోతుంది. ఓకే. అండ్ అంటే మీ ఇనిషియల్ చాయిసెస్ నుంచి కూడా చూస్తుంటే ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఏజ్ అప్రోప్రియేట్. అంటే సంగీత్ ఇప్పుడు ఎంత ఏజ్ ఉన్నాడు అదే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మాత్రం ప్లే చేస్తాడు. ఒక సంతోష్ ఏంటంటే తక్కువ ఏజ్ లో ఉన్నప్పుడు అరౌండ్ 30 years ఇవన్నీ ప్లే చేస్తున్నాయి. సో అది అంటే ఎలాగ సంతోష్ చూసిన తర్వాత కైండ్ ఆఫ్ ఓకే ఇప్పుడు 30 తను పేపర్ బాయ్ చేసినప్పుడు 30 కాదు. పార్ట్లీ ఎస్, ఐ డిడ్ గెట్ అ లాట్ ఆఫ్ స్టోరీస్ విచ్ ఆర్ పోస్ట్ మ్యారేజ్ స్టోరీస్. ఐ ఫెల్ట్ ఇట్ ఐఎమ్ టూ యంగ్ ఫర్ దట్. అండ్ ఫస్ట్ ఒక కథకి నేను రిలేట్ అవ్వలేకపోతే నేను చేయలేను. పోస్ట్ పెళ్లి కథలు నేను రిలేట్ అవ్వలేను కదా, నాకు వెళ్ళలేదని నాకు తెలియదు. సో నాకంతా పెళ్లి ముందు లవ్ స్టోరీస్ ఐ విల్ స్టిల్ రిలేట్, బికాస్ సమ్వేర్ ఓవర్ టైమ్ ఐ ఆల్సో హ్యాడ్ అ గర్ల్ ఫ్రెండ్, ఐ ఆల్సో లవ్ సమ్మన్. నాకు రిలేట్ అయితే దెన్ ఐ డూ ఇట్. పెళ్లి తర్వాత రోజు చేస్తానేమో. మరి ప్రస్తుతానికి అయితే ఐఎమ్ ట్రైంగ్ టు అవాయిడ్ నాకంటే ఏజ్ పెద్దగా ఉన్న క్యారెక్టర్స్. అంటే ఐ ఫీల్ లైక్ ఐ కెన్ డూ దెమ్ later also. Why should I start them now itself? Okay. Yeah. అంటే ఆ లగ్జరీ ఉండిందా మీకు? I have.
మై బ్రదర్ ఆబ్వియస్లీ when he came అప్పటికి ఇంకా ఓటీటీస్ ఏమి అంత లేదు కాబట్టి he Exactly. had to do what he was getting that time. Hmm. So definitely I was lucky enough, touch wood, that I have this మీరు అన్నట్టు luxury. ఓకే. ఎందుకంటే సంతోష్ ఫెల్త్ సేమ్. తను అరే నేను ఆ టైంలో ఆ సినిమా చేసి ఉండకపోవచ్చేమో అండి. ఎందుకంటే ఆడిషన్కి వెళ్ళిన సినిమాలు మాత్రం నేను చేయగలిగాను నేను. Yeah. వాట్ ఎవర్ ఐ గాట్ ఇన్ ఆడిషన్. అంతే తప్ప ఐ డెంట్ హ్యావ్ దట్ లగ్జరీ టు చూస్ Yeah. ఫిలిం Yeah. ఆర్ టు Absolutely. సే నో ఫర్ ఎ ఫిలిం కైండ్ ఆఫ్. సో లక్కీలీ యూ హ్యాడ్ దట్ లగ్జరీ ఫర్ దట్ టు ఎదర్ టు చూస్ ఆర్ టు సే నో యాజ్ వెల్. ఓకే. సో అంటే ఎప్పుడు కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక యాక్టర్స్కి ఏంటంటే ఒక ఇమేజ్ లేబులింగ్ అనేది చాలా క్రూషియల్ సంగీత్. సో ఇప్పటిదాకా ఒక ఫన్ క్యారెక్టర్స్ మోస్ట్లీ 90% ఫన్, ఒక చిన్నపాటి ఒక 10% ఏదైనా కొంచెం ఎమోషనల్ వెళ్ళినా కూడా ఒక 90% ఫన్ దాంట్లో నిలుపుతున్నారు కదా. సో టు షోకేస్ యువర్ వెస్టాలిటీ ఈ ఇనిషియల్ స్టేజ్ అనేది చాలా క్రూషియల్ ఎప్పుడు కూడా. సో అలా అలా అసలు ఆలోచించట్లేదా లేదంటే I don't సేఫ్ believe గేమా? I don't believe initial stage is important. So many actors are surprising much later in their careers and life. అంటే ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ ఛాన్స్ ఫర్ యూ టు చేంజ్ ద పర్సెప్షన్ ఆడియన్స్ మైండ్. True. మనల్ని మనం ఎలా పొజిషన్ చేసుకోవాలనుకుంటున్నామో అదంతా దట్ ఇస్ ఎంటైర్ అదర్ గేమ్. ఆల్ ఇప్పుడు నేను పిఆర్ పెట్టుకుని ఐ వాంట్ టు బి ఇట్లా ఈ సర్టన్ కైండ్ ఆఫ్ హీరో అనుకుని అది చేయొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే సినిమా చూసేటప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతారో అదే ఫైనల్. బయట మనం ఏం చూపిస్తాం సోషల్ మీడియా అండ్ ఆల్ దట్ ఇస్ ఆల్ జస్ట్ బిల్డింగ్ అ బ్రాండ్ ఫర్ యువర్ సెల్ఫ్, విచ్ ఇస్ ఇట్స్ అ వెరీ పర్టికులర్ చాయిస్ ఆఫ్ అన్ ఇండివిజువల్. అది వాళ్ళ ఇష్టం, అది దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ ఐ ఎమ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్ అబౌట్ నన్ను ఇలా స్టీరియోటైప్ చేస్తారా, ఇఫ్ దే డూ దాట్ ఆర్ ఇఫ్ ఐఎమ్ నాట్ పొజిషనింగ్ మై సెల్ఫ్ వెల్, అలాంటివి ఐ డోంట్ హ్యావ్ దట్. బికాస్ ఫస్ట్ మనకి లోపల కాన్ఫిడెన్స్ ఉండాలి, మనలో ఇంకా చాలా మ్యాటర్ ఉందని అని మనకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి, అండ్ ఐ హ్యావ్ దట్. నాకు కరెక్ట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఐ విల్ ఆల్సో మేక్ అ ఫిల్మ్ దట్ విల్ మేక్ యూ క్రై. ఐ విల్ ఆల్సో మేక్ అ ఫిల్మ్ లైక్ కపుల్ ఫ్రెండ్లీ. ఐ విల్ ఆల్సో మేక్ అ ఫిల్మ్ లైక్ సప్తసాగర్ దాచే, అండ్ ఐ విల్ మేక్ అ ఫిల్మ్ ఏడ్పిచేసాను థియేటర్లో. బట్ రావాలా, కరెక్ట్ స్క్రిప్ట్ రావాలి, అండ్ ఐ వాంట్ టు బీ ఇన్ దట్ జోన్ ఫస్ట్. రైట్ నౌ ఐఎమ్ ఇన్ అ బాయ్ నెక్స్ట్ డోర్ జోన్. I want to utilize it fully. I want to completely use whatever I have in that zone before I move on to the next one. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్గా చూసిన యాక్టర్స్ ప్రదీప్ రంగనాథన్ కావచ్చు, లేదంటే Yeah. ఎనీ యాక్టర్స్ యూఆర్ టాకింగ్ రైట్ నౌ, వాళ్ళ రిలేటబిలిటీ చూస్తూనే దే ఆర్ ట్రైంగ్ టు షోకేస్ దర్ వెస్టాలిటీ యాజ్ వెల్. ఏదో ఒక స్పెసిఫిక్ సీక్వెన్సెస్లోనూ కొన్ని పార్ట్ ఆఫ్ ద మూవీస్లో దే ఆర్ ట్రైయింగ్ ఇట్. సో మీరు ఎందుకో కొంచెం మిమ్మల్ని అలాగే అందరూ చూస్తున్నారేమో, లేదంటే మీరు కూడా దానికి ఫిక్స్ అయిపోతున్నారేమో అనిపించింది. చేసింది 2 సినిమాలండి, మ్యాడ్ స్క్వేర్ కంటిన్యూషన్, క్యారెక్టర్ ఎలా కంటిన్యూ చేయాలి. మరి ఇంకా నేను వర్సిటాలిటీ సెకండ్ హ్యాండ్ ఎట్లా చూపిస్తాను. నేను సడన్గా నేను అశోక్లో యాక్టింగ్ చేయలేను కదా, True. నేను సడన్ గా శివాగర్లో యాక్టింగ్ చేయలేను కదా. సో వేసింది 2 సినిమా, ఇదే 3వ సినిమా నాది. అప్పుడే నన్ను జడ్జ్ చేసేస్తా అంటే ఇంకా నేనేమన్నా. జడ్జింగ్ అని కాదు, అంటే ఏమవుతుందంటే ఓకే సంగీత్ ఇలాంటి ఫన్ ఫిల్మ్స్ చేస్తాడేమో అనే పర్లేదు, ఒక- అదే చెప్తున్నాను కానీ లెట్ దెమ్ థింక్ ఇట్స్ ఓకే. See, they're all free to think whatever they want. It is until I do a different film. It's okay, let them think. ఓకే. సో ఆర్ యూ లెటింగ్ దట్ డిఫరెంట్ ఫిల్మ్ కమ్ టు యూ? Yeah, it'll come, and it has to. Every story, మనం ఏం చేసినా సరే, నాట్ జస్ట్ స్టోరీ, ఇన్ లైఫ్ ఆల్సో వాట్ ఎవర్ వి డు ఇట్స్ ఆల్ రిటన్. మనకు రాసి పెట్టుంటే అదే వస్తుంది. సో మనకు రాసి పెట్టి నాకు ఎవడో ఎక్కడో రాసి పెట్టుంటే ఒక కథ, వేర్ దిస్ ఇస్ ఎ వెరీ ఎమోషనల్ ఫిల్మ్, సంథింగ్, లెట్ ఇట్ కమ్ టు మీ. సో ఓటీటీ స్పేస్ బాగా ఎక్స్ప్లోర్ చేశారు కదా సంగీత్, అంటే జీ5 కానీ ఆహా కానీ వీటన్నిటిలో డిఫరెంట్ కాంటెంట్ పీసెస్ చేయడం వల్ల. సో వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్ యూ గెయిన్ త్రూ ద స్పెసిఫిక్ సిరీస్లో లేదంటే ఓటీటీ మార్కెట్లో చేయడం వల్ల? When I say cinema, I mean theaters is bigger than anything. It is bigger than any OTT. It is bigger in terms of what audience feel. మనం ఎన్ని అద్భుతాలు చేసినా థియేటర్లో చూసినప్పుడే అదొక హై, థియేటర్ చూసినప్పుడే అదొక. ఓటీటీ ఈజ్ రియలీ గ్రేట్ ఫర్ ఆపర్చునిటీస్ ఫర్ యంగ్స్టర్స్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్. బట్ సినిమా ఇస్ సినిమా. ఎన్ని ఓటీటీ వచ్చినా సరే థియేటర్లో సినిమాని తీయలేరు. థియేటర్లో సినిమా ఆగదు. జనాలు వస్తారు, చూస్తారు. దే విల్ బి ఆన్ అండ్ ఆఫ్. అది సినిమాని బట్టి. సినిమా బాగోపోతే జనాలు రారు, దట్ ఇస్ ద బేసిక్ లాజిక్. బట్ బాగున్న సినిమాకి థియేటర్కి 100% వస్తారు. మే అడగన్ అనే సినిమా తెలుగులో సత్యం సుందరం, తెలుగులో ఎక్కువ ఆడిన సినిమా. ఎందుకు? మనకి పిచ్చి. తెలుగు వాళ్ళకి సినిమాలంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దేర్ కల్చర్. అదైతే ఎవరు ఆపలేరు, ఎన్ని ఓటీటీలు వచ్చినా సరే ఆపలేరు. ఓన్లీ థింగ్ ఐ లైక్ అబౌట్ OTTs is there's a lot of opportunity for youngsters, for writers, for directors, for technicians, which is a really good space. సో మనకి అది కావాలి, ఇది కావాలి. బట్ ఎవరైతే ఓటీటీ వల్ల సినిమాలు ప్రాబ్లం పడుతున్నాయి అంటున్నారో పడవు. సినిమా విల్ బీ దేర్. ముందు ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత ఉంది. కంటెంట్ బేస్డ్ అంతే, కంటెంట్ బట్టే తప్ప ఎవరు. సినిమా పెద్ద స్క్రీన్ మీద పడితే దట్ ఈస్ లార్జర్ దెన్ లైఫ్.
ద రీచ్ సినిమాలో థియేటర్ హాల్లో చూసే సినిమాకి ఓటీటీకి ద రీచ్ ఇస్ వెరీ డిఫరెంట్. నేను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసినప్పటికీ, మ్యాచ్ చేసినప్పటికీ జనాలు నన్ను చూసే విధానం చాలా వేరుగా ఉంటుంది. ఓటీటీలో చూసినప్పుడు మనవాడు అనుకున్నారు, థియేటర్లో చూసినప్పుడు అరే వీడేంట్రా, వీడు హీరోరా వీడు అన్నారు. ద డిఫరెన్స్ ఇస్ దట్. రిలేటబిలిటీ, అడ్మైరబిలిటీ Absolutely. డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో పెద్ద స్క్రీన్ మీద, సిల్వర్ స్క్రీన్ మీద కనపడడం అనేది ఇట్ ఈస్ సంథింగ్ బిగ్గర్ దెన్ వాచింగ్ ఆన్ ఓటీటీ. వాళ్ళు మన రిసెప్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ హార్ట్లో ఇస్ వెరీ డిఫరెంట్. ఓకే. సో అంటే సంతోష్ చాలా ఎర్లీ ఏజ్ లో హీరో అయిపోయాడు. Yeah. సో మీకు ఎలా ఉండేది అప్పుడు? అంటే నేను కూడా తొందరగా హీరో అయిపోవాలి, లేదంటే మీకు వెయిటింగ్ పీరియడ్ కానీ దాన్ని ఎలా ఉండేది మీకు అసలు? వాడు హీరో అయినప్పటికీ నాది ఐ థింక్ 11th 12th అవుతుంది. దాని తర్వాత వెంట ఆఫ్ టు కాలేజ్. రాగానే స్టార్ట్ ఆడిషన్. ఐ వాజ్ నెవర్ ఇట్లా మధ్యలో వాడికి ఆపర్చునిటీ మధ్యలో వచ్చినట్టు కాలేజ్ మధ్యలో నాకు వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓకే. కావాలని కూడా అనుకోలే. ఐ వాంట్ టు ఎంజాయ్ మై కాలేజ్ లైఫ్, ఐ వాంట్ టు ఫినిష్ ఇట్. ఐ ఫీల్ కొంచెం బ్యాడ్ మేబీ వాడు బికాస్ హీ గాట్ ఆపర్చునిటీ హ్యాడ్ టు డిస్కంటిన్యూ. వాడు థర్డ్ ఇయర్ ఫినిష్ చేయలేపాడు. డిగ్రీ కోసం కాదు, వాడు కాలేజ్ లైఫ్ ఒకటో ఇయర్ మిస్ అయిపోయాడు కదా. సో ఐ నెవర్ వాంటెడ్ టు ఇట్లా తొందరగా వచ్చేద్దాం అని ఏం లేదు. ఐ వాంటెడ్ టు కమ్ ప్రిపేర్డ్, ఐ వాంటెడ్ టు కమ్ విత్ ఆల్ గన్స్ బ్లేజింగ్. వస్తే కరెక్ట్గా వద్దాం, బాగా చేద్దాం. ఓకే. నెవర్ తొందరగా వచ్చేది ఏం లేదు, ఇప్పుడు కూడా ఏం లేదు. అందుకే నేను మెల్లగా చేసుకుంటాను సినిమాలు. ఐఎమ్ హియర్ ఫర్ ద లాంగ్ రన్. నేను ఉంటా ఇక్కడ. ఓకే. బట్ యాక్టర్ గా మీ ప్రిపరేషన్ ఏంటి? ఏం లేదు, డైరెక్టర్తో మాడుతుంటాను. అంటే ఈ రోల్ కని కాదు, Ah. వెన్ యూఆర్ ఎంటరింగ్ ఇంటూ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, లేదా ఒక సినిమాతో నేను ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను, లేదంటే ఒక వెబ్ సిరీస్ తో ఎంటర్ అవ్వాలనుకుంటున్నా, మీరు ఫిక్స్ అయినప్పుడు మీ ప్రిపరేషన్ ఏముంటుంది అసలు? హౌ డిడ్ యూ మేక్ ష్యూర్ దట్ యూ కెన్ యాక్ట్, ఆర్ వెన్ డిడ్ యూ గెయిన్ ద కాన్ఫిడెన్స్? మనకి యాక్టింగ్ వచ్చారాదా అనేది ప్రతి సినిమాకి మారుతుంటుందండి. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఎక్కడో మోర్ దెన్ యాక్టింగ్ వచ్చారాదా, క్యారెక్టర్ని నేను జనాలు కనెక్ట్ అవుతారా లేదా, ఆ క్యారెక్టర్ ఎలాగైతే డైరెక్టర్ చూస్తున్నారో అది ఆడియన్స్ చూడగలరా లేదా అనే ప్రెషర్ ఎక్కువ ఉంటుందండి. యాక్టింగ్ వచ్చారాదా అంటే మన యాక్టింగ్ 10 మంది నచ్చితే ఒక 2-3 నచ్చదు. నోబడీ ఈజ్ అ పర్ఫెక్ట్ యాక్టర్. యాక్టింగ్ ఈజ్ అ వెరీ సబ్జెక్టివ్ థింగ్. మీకు నచ్చిన పర్ఫార్మెన్స్ నాకు నచ్చదు, నా నచ్చిన పర్ఫార్మెన్స్ మీకు నచ్చదు. సో ఐ వాజ్ నెవర్ వరీడ్ అబౌట్ దట్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కథ కరెక్ట్గా వెళ్తుందా బయటికి? కథ కరెక్ట్గా వెళ్ళాలంటే క్యారెక్టర్కి వెళ్ళాలి. ఆ క్యారెక్టర్ నేను కరెక్ట్గా చేస్తున్నాను లేదా, ఫస్ట్ డైరెక్టర్ నచ్చుతుందా లేదా. ఎందుకంటే ఫస్ట్ మన ఆడియన్స్, మన టీచరు, మన జడ్జ్, మన క్రిటిసైజర్ ఫస్ట్ మన డైరెక్టరే. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఒకటి రాసుకున్నారు, అది ప్రొజెక్ట్ అవుతుంది చూడడం వెరీ ఇంపార్టెంట్. సో విచ్ ఇస్ వై ఐ స్టార్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐ టాక్ టు మై డైరెక్టర్స్ అ లాట్. విచ్ ఎవర్ డైరెక్టర్ వర్క్ నేను మాడుతూనే ఉంటాను, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాను, అసలు సిల్లి అడుగుతూ ఉంటాను. సో దట్ ఇట్ గివ్స్ మీ మోర్ కాన్ఫిడెన్స్ దట్ ఓకే నాకు అర్థమైంది, అది బాగుస్తుందేదో అది వాళ్ళు చూసుకుంటారు, బట్ నాకు అర్థమైందా కరెక్ట్ లేదా అని నా డ్యూటీ. ఈ ప్రాసెస్ లో ఎప్పుడు కూడా లైక్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ ఫ్రమ్ ఎవ్రీ డైరెక్టర్ Yeah. కావచ్చు, లేదంటే పీపుల్ సరౌండింగ్, Yeah. అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా కావచ్చు. సో వాళ్ళ ఒపీనియన్స్ అనేది మీకు వ్యాలిడేషన్ తీసుకుంటారా? బికాస్ ఇఫ్ యూ స్టార్ట్ టేకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఒపీనియన్ యాజ్ ఎ Yeah. వ్యాలిడేషన్, Yeah. ఆబ్వియస్లీ కొంచెం అది కాన్ఫిడెన్స్ ని కిల్ చేస్తుంది. ఫస్ట్ డైరెక్టర్ అండి, 100% ఫస్ట్ డైరెక్టర్. దేర్ వ్యాలిడేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ ఐఎమ్ డూయింగ్ వాట్ దే రోట్ ఆర్ రాదర్ వాట్ దే ఆర్ ఎన్విజనింగ్. ఇట్ ఆల్ సమ్మన్ ఎల్స్ ఇస్ రైటర్, బట్ వాళ్ళు ఎన్విజన్ చేసినట్టే సినిమా కనపడుద్ది. మనం రాసినట్టు ఎప్పుడు తీయం, మనకు స్క్రీన్ ప్లే ఒకటి ఉంటుంది కాబట్టి. సో అది ఆల్వేస్ యూజువలీ ఈ కాలంలో అయితే స్క్రీన్ ప్లే 100% డైరెక్టర్దే ఉంటుంది. ఆర్ ఫస్ట్ వ్యాలిడేషన్ ఫర్ ఎనీ యాక్టర్ ఇస్ కట్ చెప్పగానే డైరెక్టర్ స్మైల్ ఇచ్చారా లేదా, ఓకే, నైస్ అన్నారా లేదా, గుడ్ అన్నారు లేదా, షార్ట్ ఓకే అన్నారు లేదా, అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ షార్ట్ బట్టి నీ రోజంతా ఎలా చేస్తావో డిసైడ్ అయిపోతుంది. ఫస్ట్ షార్ట్ దట్ జెన్యున్ ఎఫెక్ట్స్ ద యాక్టర్ లాట్. సో ఫస్ట్ డైరెక్టర్ అండ్ కో యాక్టర్స్ లాట్ ఆఫ్ టైమ్స్ సజెషన్స్ ఇస్తుంటారు. ఆల్వేస్ లిసన్ టు దెమ్. మనకి కనెక్ట్ అయితే వెంటనే తీసేసుకోవాలి సజెషన్, అండ్ లాజికల్ ఏదో కరెక్ట్ అయితే తీసుకోవాలి. ఇఫ్ యూ ఫీల్ అదర్వైజ్ యూ స్టిల్ లిసన్ టు దెమ్, గివ్ ఇట్ అ థాట్, బట్ ఎండ్లో లేదు నేను చేసిన కరెక్ట్ అనిపిస్తే యూ స్టిక్ టు వాట్ యూర్ డూయింగ్. ఓకే. సో అంటే ఇది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ వ్యాలిడేషన్, ఇది లైక్ యువర్ పర్ఫార్మింగ్ ఆర్ నాట్ అనేది. ఓకే. బట్ ఒక యాక్టర్ గా మీకు వ్యాలిడేషన్ ఫ్యాక్టర్ ఏంటి? సినిమా హిట్ అవ్వడం. హీరోగా అయినా యాక్టర్గా అయినా సినిమా హిట్ అవ్వడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. హిట్ అవ్వడం అంటే జనాలు రావడం, సినిమా డబ్బులు చేయడం, ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వడం, డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అవ్వడం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సినిమా హిట్ అవ్వడం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ మీ కామర్స్ బిఫోర్ క్రాఫ్ట్, కామర్స్ ఆల్వేస్ బిఫోర్ క్రాఫ్ట్, బికాజ్ వేరే ఎవరో వాళ్ళ డబ్బులు తెచ్చి మీద పెడతారు. సో వాళ్ళు సమ్మన్ ఎల్స్ ఇస్ పుట్టింగ్ దేర్ ఫేత్, దేర్ మనీ, దేర్ హార్డ్ ఎర్న్డ్ ఇన్కమ్ ఆన్ యూ. సో యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్.
ఒక షాట్ నేను బాగా చేయలేదు కదా అని చెప్పి, ఒక సీన్ బాగా చేయలేదు కదా అని చెప్పి, నేను అదే సీన్ 10 రోజులు చేసి బడ్జెట్ పెంచలేను. దట్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఫర్ మీ ఫస్ట్ సినిమా సేఫ్ అయిందా? ప్రొడ్యూసర్ సేఫ్ అయ్యారా? డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అయ్యారా? దాని తర్వాత నేను యాక్టింగ్ బాగా చేశాను. అది అంతే. నేను యాక్టింగ్ బాగా చేయకపోయినా సరే సినిమా హిట్ అయితే చాలు. ఓకే. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. గుడ్. సో ఇలాంటి అంటే ఈ కైండ్ ఆఫ్ ఒక మైండ్ సెట్‌తో ఉన్నప్పుడు మీకు ఫుల్‌ఫిల్‌మెంట్ ఫ్యాక్టర్ ఏముంటుంది అప్పుడు? ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ తర్వాత ఐ టోల్డ్ దిస్ 2-3 టైమ్స్ అన్నమాట రీసెంట్లీ. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేసిన తర్వాత ఆబ్వియస్లీ లైక్ ఇట్స్ వెబ్ సిరీస్. అప్పట్లో ఇంకా వెబ్ సిరీస్ జస్ట్ స్టార్టెడ్. వన్ ఆఫ్ ద ఇనీషియల్ వన్. సో రీచ్ చాలా ఉంటుంది. బట్ యూ డోంట్ సీ ఇట్. ఇలా బయటకి ఇప్పుడు మ్యాడ్ తర్వాత నేను బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టినాడు అలా గుర్తుపట్టరు. బికాజ్ ఓన్లీ స్పెసిఫిక్ ఓటీటీ చూసే వాళ్ళకే తెలుస్తుంది దాని గురించి. సో ఒక సినిమాకి వెళ్ళినప్పుడు నేను ఫ్రెండ్ వాడి కార్లో వెళ్ళినప్పుడు వాడి కార్ పార్క్ చేసి బయటకు వస్తుంటే అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డ్ ఒక అతను వచ్చి గట్టిగా హక్ చేసుకున్నాడు. హీ సెడ్, అన్న నేను వెబ్ సిరీస్ చూసినా, నేను ఫ్యామిలీ స్టోరీ, మా నాయన కూడా ఇట్లనే లోన్ తీసుకుని చనిపోయింది అన్న, ఇప్పుడు నేనే కడుతున్నా అన్న, చాలా బాధ వేసింది అన్న, బట్ మీ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు కూడా బాగా అనిపించింది అన్న, మాకు కథ ఒకటి చెప్పింది. దట్ ఈస్ వ్యాలిడేషన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వెదర్ someone tells me if I'm acting well or not. It's about someone likes the stories that I'm telling or not. If he said, నువ్వు నాకు కథ చెప్పినావు అన్న, నాకు చాలా హ్యాపీ అనిపించింది. దట్ ఈస్ సో లైక్ దట్స్ సో ప్రొఫౌండ్. అంటే నేను అనుకుని చెప్పాల, నాకు తెలియదు అతను ఎవరు, అసలు వాళ్ళ ఫాదర్ లోన్ తీసుకున్నారు నాకు తెలియదు కదా, బట్ అదొక రిలేట్ అయ్యాడు అతను రిలేట్ అయ్యి అతని కథ నేను చెప్పానని ఫీల్ అయ్యి నన్ను హక్ చేసుకున్నాడు. దట్ ఈస్ మోర్ దెన్ వ్యాలిడేషన్ ఫర్ మీ. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు టెల్ స్టోరీస్ ఆఫ్ ఎవ్రీబడి, ఆల్ సెక్టర్స్, all age groups, if I can relate to them somehow, if I can make them either connect to the story or forget reality and enter into this film, to ఇట్లా ఒక 3 గంటలు మర్చిపోయేలాగా చేయగలిగితే దట్ ఈస్ వ్యాలిడేషన్. యాక్టింగ్ అంటారా ఇంకా మధ్య మధ్యలో ఏమన్నా అవార్డు వచ్చినప్పుడు అదొక వ్యాలిడేషన్. దట్ ఈస్ ఆల్సో నైస్. ఐ వోంట్ డినై, ఐ వోంట్ ట్రై టు బి టూ హంబుల్ ఇన్ సేయింగ్ అవార్డ్స్ అని డోంట్ మ్యాటర్. మనకి మధ్య మధ్యలో వి నీడ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. లైక్ like it keeps telling you are on the right path. ఒక బూస్టర్ లాగా యూ నీడ్ అప్రిసియేషన్ బ్రో, లేకపోతే ముందుకు వెళ్ళలేం మనం. మనకి మనం ఎంతన్నా మోటివేషన్ వచ్చు, బట్ అప్రిసియేషన్ వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు కరెక్ట్ ప్లేస్ లో ఉన్నావు, కరెక్ట్గా వెళ్తున్నావు అనే కాన్ఫిడెన్స్ రావాలి. బట్ దట్ ఈస్ వ్యాలిడేషన్, దిస్ ఇస్ అప్రిసియేషన్. ఓకే. సో మీ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా అనేది కొంచెం సర్ప్రైజ్ చేస్తుంది సంగీత్ నాకు. ఎందుకంటే నాట్ ఈవెన్ బిఫోర్ మ్యాడ్, బేకర్ అండ్ ద బ్యూటీ కైండ్ ఆఫ్ మూవీ, ఆ సిరీస్ టైంలో కూడా సో ఒక స్పెసిఫిక్ థింగ్ మెన్షన్ చేశారు, సినిమా అనేది షుడ్ రెజనేట్ విత్ ద పీపుల్ అండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన రీసెంట్ ఇట్లా ఎలా అయితే సో బేకర్ అండ్ ద బ్యూటీ చేసినప్పుడు కూడా ఇప్పుడు నాలాగా అందులో మీరు చేసిన కొంచెం టపోరీ కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్ కాబట్టి ఈవెన్ 3 రోజెస్ లో కూడా కొంచెం అలాగే ఉంటుంది. సో అప్పుడు మీరు అన్నారన్నమాట, సో ఫిలిం ఆర్ అ కాంటెంట్ వాట్ ఎవర్, అది సినిమా కావచ్చు, సిరీస్ కావచ్చు, వాట్ ఎవర్, కాంటెంట్ షుడ్ రెజనేట్ విత్ ద పీపుల్. ఆ రెజనేట్ అయ్యి వాళ్ళు కనుక ప్రాపర్ గా దాన్ని ఆ రెజనేట్ ని ఛానలైజ్ చేసుకోగలిగితే దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ ఎనీ యాక్టర్ అని చెప్పేసి. సో ఈ కైండ్ ఆఫ్ ఒక క్లారిటీ అనేది మీకు ఖచ్చితంగా ఒక ప్రాసెస్ అది. ఇట్స్ నాట్ ఏ సింగిల్ డే థింగ్. అంటే ఒక రోజులో సంతోష్ గారు చెప్పారని అర్థం చేసుకోలేదు, సంగీత్ అర్థం చేసుకున్నాడు చాలా ఈజీగా, ఇలా రాదనమాట అది. సో అది ఒక ప్రాసెస్. అది యూ నీడ్ టు అండర్స్టాండ్ సినిమా, యూ నీడ్ టు అక్నాలెడ్జ్ ద కాంటెంట్ విచ్ యూ సీ కానీ లేదంటే విచ్ యూ రీడ్ కానీ ఇదంతా కూడా కదా. సో ఆ ప్రాసెస్ నేను చెప్పాను, లైక్ హౌ డిడ్ ఐ కమ్ టు దిస్ అండర్స్టాండింగ్. వెరీ ఎర్లీ ఆన్ ఇన్ లైఫ్, me and Santosh saw everything. Everything as in father success లో ఉండడం, ఫాదర్ లేకపోవడం, ఫాదర్ తర్వాత మదర్ టేక్ ఓవర్ చేయడం, ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయి మదరే మమ్మల్ని పెంచడం, మాకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, ఒక వెల్ బీయింగ్ ప్రొవైడ్ చేయడం. వన్స్ యూ సీ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్, అంటే ఫాదర్ సక్సెస్ అప్పుడు కూడా మేము భయంకర రిచ్ అని కాదు, ఆల్వేస్ మిడిల్ క్లాస్. ఫాదర్ దాని తర్వాత వీ హ్యాడ్ టు స్ట్రగుల్ లిటిల్ బిట్. ఎవ్రీథింగ్ పుట్స్ పర్స్పెక్టివ్ ఇన్ యువర్ హెడ్. నీకు తెలుసు అనుకున్న ప్రతిసారి ఇంకా చాలా తెలుసుకోవాలనే క్లారిటీ లైఫ్ ఇస్తుంటుంది. ఐ థింక్ గోయింగ్ త్రూ ఆల్ దట్ ఎర్లీ ఆన్ ఇన్ లైఫ్, వాట్ వీ షుడ్ డూ, హౌ వీ షుడ్ గో అబౌట్ లైఫ్ అనేది చాలా తొందరగా అర్థమైంది. గాల్లో మెడల్ కట్టే ముందు యూ నీడ్ టు రియలైజ్ వేర్ యూర్ స్టాండింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, అండ్ హూ ఆర్ విత్ యూ అండ్ హూ ఆర్ నాట్ విత్ యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. I think mom, I give the entire credit to my mother. My brother also will give, I know.
అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ సినిమా ఆర్ లైఫ్ ఇస్ ఫ్రమ్ హర్, త్రూ హర్. Because practically, if at all, something like this happens when your kids are 9 years, 10 years, and you lose someone, your husband, and who's already part of the industry, the most practical thing to do is walk away from the industry. Education చేసి జాబులు చేసుకోవడం is the safest thing to do. True. Yeah. But she never did that. She's like, no, just because something happened in my life, in our life, doesn't mean I'm going to change the path that both of you want to go in. Hmm. She never said, అలా అయింది కాబట్టి ఇప్పుడు వద్దు, సేఫ్ కాదు, ఫస్ట్ లైఫ్లో ఎలాగోలా బతికేయాలి. No, అది లేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్, మీరు ఎడ్యుకేషన్ ఫినిష్ చేయండి, మళ్ళీ ఇక్కడికే రండి. సో ఇట్ ఈస్ వెరీ ప్రొఫౌండ్ ఆఫ్ హర్ టు టెల్ ఎడ్యుకేషన్, ఎందుకంటే ఇట్ బిల్డ్స్ యూ యాజ్ అ పర్సన్. మనం ఇప్పుడు యాక్టింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా యూ నీడ్ టు బి బిల్ట్ ద రైట్ వే. మాట్లాడడానికి, కమ్యూనికేషన్ స్కిల్స్కి, అర్థం చేసుకోవడానికి, కాంప్రిహెన్షన్కి, ఎవ్రీథింగ్ యూ నీడ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ప్రతిసారి అనేది జనాలు ఇట్స్ నాట్ ఫర్ జాబ్లో వచ్చేసి లైఫ్ సెట్ అయిపోతుంది కాదు. ఇట్ డెవలప్స్ యూ యాజ్ అ పర్సన్. నలుగురితో బతకడం నేర్పుతుంది, నలుగురితో ఎలా మాట్లాడాలో, ఎలా రెస్పెక్ట్ ఇచ్చి ఎలా రెస్పెక్ట్ తీసుకోవాలో నేర్పుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వై పెద్దోళ్ళు అనేది ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ దానికోసం. సో ఐ విల్ నెవర్ సే నో టు ఎడ్యుకేషన్ బికాస్ ఇట్ బిల్డ్స్ యూ యాజ్ అ పర్సన్. సో మై మామ్ మేడ్ షూర్ వీఆర్ ప్రాపర్ ఒక ఎడ్యుకేషన్ తీసుకుని దెన్ వీ కేమ్ బ్యాక్. వాడు వచ్చాడు, దెన్ ఐ ఫినిష్ మై ఎడ్యుకేషన్, దెన్ ఐ కేమ్. అండ్ వెన్ వీ కేమ్, మన కాలేజ్లో కలిసే వాళ్ళ త్రూ కూడా మనకు చాలా అర్థం సినిమా గురించి. మన కాలేజ్లో ఉన్నప్పుడు దే విల్ బి అ వెరీ ఇండీ ఫేజ్ అనమాట. కమర్షియల్ సినిమా కాదురా, సినిమా అంటే ఇద్దరు అది ఇది. దేర్ ఇస్ అ ఫేజ్ దట్ వి ఆల్ గో త్రూ, వేర్ మలయాళం సినిమాలు అప్పుడే చూసేసి మనం ఇదిరా సినిమా అంటే అని అంటాం. సినిమా నలుగురికి నచ్చేది సినిమా అంతే. ఒకడు క్రాఫ్ట్ ఇది అని చెప్తే అది సినిమా అవుతుంది, ప్రతిదీ సినిమానే. విచ్ ఇస్ వై ఐ ఫీల్ కొంచెం కమర్షియల్ సినిమా ఈజ్ ఆల్వేస్ లుక్ డౌన్ అపాన్, బట్ nobody realizes how much economics happens because of commercial cinema. The number of people that get work, the number of amount of money that is circulating in the industry, that is very important. So when we came, then I understood, I saw my brother go through his struggle. I realized how I should go about my career, maybe smaller targets, smaller goals. రేపు ఇది గోలు, రేపు ఇది గోలు, రేపు ఇది అలా పెట్టుకోవడం, నాట్ డైరెక్ట్లీ సూపర్ స్టార్ అయిపోదాం. స్టెప్ బై స్టెప్. If you want to be here for long run, you have to wait. You have to wait for your turn. ట్రూ. అది మీ జర్నీలో కూడా కనిపిస్తుంది. దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ ఓకే నేను తొందరగా ఎదిగిపోవాలి, తొందరగా సినిమాలు చేసేయాలి అన్న ఫోర్స్ఫుల్గా ఎప్పుడు మీరు లేరు. ఎందుకంటే కైండ్ ఆఫ్ సిరీస్ కానీ ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ద బ్యూటీ నాకు మీరు చూసారా? Yeah. త్రీ రోజెస్ చూసారా? త్రీ రోజెస్ కూడా చూసారా? 3 రోజెస్ అట్లీస్ట్ ఓకే, అది కొంచెం మరీ ఇలా ఉండర్లే అనిపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్ బ్యూటీ చూస్తే ఇట్లానే ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ సిరీస్ చూసినప్పుడు ఓకే, హీ చోజ్ ఎ వే వేర్ హీ కెన్ షోకేస్ హిమ్సెల్ఫ్ ప్రాపర్లీ. అంటే ఇదేదో లార్జర్ దాన్ లైఫ్ ఇదంతా కూడా కాదు, రిలేటబుల్ ఉంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కుడ్ బి రొమాన్స్, ఇట్ కుడ్ బి ఫన్ ఫిలిం, ఫన్ సీక్వెన్స్, వాట్ ఎవర్, అక్కడ రిలేటబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ దట్ బ్యాక్గ్రౌండ్ ద బ్యూటీ పార్టీ సీక్వెన్స్ లో ఒక చిన్న లేఖితనం ఉంటది, అక్కడ ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తూ అందరి దగ్గరికి వెళ్ళిపోతా ఉంటాడు. అరే అవును కదా, ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ కామన్ కదా. ఇప్పటికే అలాగే ఉంటారు బయట. ట్రూ అదే. సో దట్స్ వాట్ ఇట్ రిజనేట్స్ విత్ ద పీపుల్. సో ఆ రిలేటబిలిటీ ఓజీ నిబ్బా. సో ఈ రష్ లేకపోవడం అనేది సంగీత్ అంటే దో మీ పర్సనాలిటీ ట్రైట్ అదైనప్పటికీ కూడా సొసైటీ ఆ ఛానల్ ఆ కండిషనింగ్ వేరే ఉంటుంది. సొసైటీ కండిషనింగ్ ఏంటి, హీరోగా స్టార్ట్ చేసిన 2-3 years అయిపోయిందా వెంటనే స్టార్ అయిపోవాలనే కైండ్ ఆఫ్ ఒక దీంతో మనం చూసుకుంటూ వచ్చాం ఇప్పటిదాకా. సో మీ పర్సనాలిటీ ట్రైట్ అనేది సొసైటికల్ నార్మ్స్ ని కొంచెం మిస్ మ్యాచ్ కానీ క్లాష్ కానీ వచ్చినప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఎవరు బ్రో ఈ సొసైటీ? నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కనపడేది మా అమ్మ, మా అన్నయ్య. ఏ సొసైటీ నాకు తెలియదు. నన్ను అయితే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. నేను మా అమ్మగారు చెప్పింది తప్ప ఎవరి మాట నేను లెట్ ఇట్ బి ఎనీబడి. ఐ విల్ నాట్ లిసన్ టు ఎనీవన్ ఎక్సెప్ట్ మై మామ్. సో ఐ డోంట్ నో విచ్ సొసైటీ దిస్ ఇస్ దట్ యు టాకింగ్ అబౌట్. నాకు మా అమ్మగారు చెప్పేదాని తప్ప నేను వేరే ఎవరు చెప్పిన సజెషన్ మ్యూట్ చేసేస్తాను. నాకు ఆవిడ చెప్పింది ఇంపార్టెంట్ అండ్ నా మైండ్లో ఒక క్లారిటీ ఉంది, నేను అదే ఫాలో అవుతాను. ఐ డోంట్ ట్రై టు గెట్ టూ కన్ఫ్యూజ్డ్ ఆర్ టూ మెనీ ఒపీనియన్స్ ఆల్సో ఐ డోంట్ టేక్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మై కెరియర్, నాట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, దట్ ఆబ్వియస్లీ హ్యాపీ. ఇన్ టర్మ్స్ ఆఫ్ మై కెరియర్ నాకు ఒక క్లారిటీ ఉంది. నేను ఫెయిల్ అయినా నా చాయిస్ వల్ల ఫెయిల్ అవుతాను, వేరే వాళ్ళ చాయిస్ వల్ల అవుతుంది. బికాజ్ I don't want to blame someone else at the end of the day if something that I do doesn't work. I'd rather blame myself.
because at least it'll be learning from me. That's it. I think my mom, my brother, me. బట్ డూ యూ హ్యావ్ ద లగ్జరీ టు డూ సో ఒక ఫెయిల్యూర్ అంటే అంటే మీకు ఆ లగ్జరీ ఉందా? అది లగ్జరీ అని ఎవరు అనుకోరు. అదే అంటున్నా, ఇట్స్ అ లగ్జరీ ఫర్ యూ పీపుల్, ఎందుకంటే అది యూ షుడెంట్ బి ఎక్స్పీరియన్సింగ్ దట్. As in, yeah, I mean, that's the goal. ఫ్లాప్ సినిమా రాకూడదు అనేది is the biggest goal, ఎగ్జాక్ట్లీ. but it won't be in our hands. మన చేతిలో మంచి సినిమా చేసాం లేదని మన చేతిలో ఉంటుంది. హిట్ సినిమా అనేది ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ టు యూ. నాకు ఇది డే 1 మ్యాడ్ అప్పుడే ఐ గాట్ ద క్లారిటీ, మంచి సినిమా చేయడం మన చేతిలో ఉంటుంది. హిట్ సినిమా అనేది మనకు అవ్వాలంతే. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ టు యూ. యూ కాంట్ మేక్ అ ఫిల్మ్, ఇట్ హ్యాపెన్స్ టు యూ. సో సంగీత్ అంటే మీలో నాకు ఈ క్లారిటీ అన్నిటికంటే కూడా బాగా నచ్చేది కాన్ఫిడెన్స్. సో అది మాట్లాడే విషయంలో కావచ్చు, లేదంటే ద వే యూ లైక్ ద వే యూ లుక్ ఎట్ ద పీపుల్ కానీ అంతా కూడా ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే కొంచెం సంతోష్లో కొంచెం అణిగిమణిగి ఉంటాడనే కైండ్ ఆఫ్ అనిపిస్తుంది. బట్ యూ ఆల్వేస్ లుక్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అది ఆడియో లాంచ్ ఈవెంట్స్లో కావచ్చు, లేదంటే ప్రెస్ మీట్స్లో కావచ్చు, ద వే యూ స్పీక్ ఆర్ యూ ద వే యూ హ్యాండిల్ ద పీపుల్ కావచ్చు. సో ఈ కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఇంతేనా మీరు పర్సనాలిటీ ట్రైట్? చిన్నప్పటి నుంచి, ఓకే. చిన్నప్పటి నుంచి. అండ్ మదర్, absolutely my mom. I think it's her confidence that I got, ఓకే. because if someone as young as her can raise 2 boys on her own without any support, if I don't learn anything from that, then this is waste of all this. So అంటే my main confidence, as long as you don't hurt anyone, నువ్వు చెప్పేదాని వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటే నువ్వు ఏమన్నా మాట్లాడు. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వేరే వాళ్ళ సంబంధించిన విషయాలు కించపరచడం, ఇవి చేయనంత వరకు నువ్వు ఏమన్నా మాట్లాడు. జస్ట్ డోంట్ ట్రై టు బీ, అంటే there's a difference between being honest and being rude. There's a difference between being kind and being right. If you get a chance, always be kind. And when you're being honest, make sure it doesn't come off as rude. Don't be mean to other people. That's all. So even now, at least consciously, I don't try to say anything rude to anybody. Any kind of question, ఇప్పుడు మీడియాలో నాకు వచ్చిన questions కూడా I try to explain my point of view without making them feel bad about it or anything. Even if sometimes the questions are very controversial and wrong on their end also, I try to make sure that they don't take the flack for it. ఓకే. లేదంటే మీడియా క్వశ్చన్స్ అనే కాదు, ద వే యూ ఆర్గనైజ్ ఇంటర్వ్యూస్ యాజ్ వెల్. కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కదా మధ్యలో ఆఫ్టర్ మ్యాడ్ కొన్ని. సో అప్పుడు కూడా ఏంటి అబ్బాయి మరి ఇంత కాన్ఫిడెంట్గా టక్కటక్క అడిగేస్తున్నాడు, అసలు హెసిటేషన్ లేదు ఏంటి తనకి. అసలు నాగవంశీతో కూడా కూర్చున్నాం ఇంటర్వ్యూ, అప్డేట్స్ గురించి అన్నిటి గురించి మాట్లాడుతారు. పర్లేదు అంటే అంత స్క్రిప్టెడ్ అయినప్పటికీ కూడా దో ఆ క్వశ్చన్స్ కొంచెం ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఆ టోన్ ఏదైతే ఉంటుందో ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుంది అంటే చెప్పన్నా నువ్వు నీ జాబితా చెప్పి. సో అది ఐ లైక్ దట్ లాట్ సంగీత్, ఎందుకంటే అది ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే యూ కెన్ మూవ్. అది ఎందుకో కొంచెం చాలా మందిలో అది లేదనిపిస్తుంది. సో సంథింగ్ ఐ ఫౌండ్ వెరీ అడ్మైరబుల్ అబౌట్ యూ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. కూల్. సో ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ విషయంలో అంటే దో ఇట్ ఇస్ థర్డ్ ఫిల్మ్, అంటే ఇంకా కౌంట్ ప్రకారం చెప్పాలంటే 2 అది పార్ట్ 1 పార్ట్ 2 కాబట్టి ఇది ఒక థర్డ్ ఫిల్మ్ లా అనుకున్నాం. 3 ఫిల్మ్ ఓల్డ్ సంగీత్ కి వాట్ ఈస్ ద కీ లెర్నింగ్ ఫ్యాక్టర్ విత్ దీస్ 3 ఫిల్మ్స్? The biggest thing is ఆడియన్స్ విషయం పక్కన పెడితే, ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఒక క్రియేటివ్ జోన్ ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు ఎప్పుడూ ఒక దాన్ని సేమ్ చూడరు. ద మోర్ ఐ వర్క్ విత్ పీపుల్, ఐ స్టార్ట్ సీయింగ్ న్యూ పర్స్పెక్టివ్స్ ఇన్ స్టోరీ టెలింగ్. నేను నార్మల్గా ఏమిటో ఇలా చూసేవాడిని, ఆయనతో మాట్లాడడం వల్ల ఆర్ ఆవిడతో మాట్లాడడం వల్ల నాకు వాళ్ళ పర్స్పెక్టివ్ అర్థమైంది. నాకు ఒకే విషయం ఇప్పుడు వేరే వేరే కనపడుతుంది. దట్ ఈస్ ఐ థింక్ ద గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ క్రియేటివ్ ఫీల్డ్. ఒక కొలాబరేటివ్ క్రియేటివ్ ఫీల్డ్లో మనకి తెలియని పర్స్పెక్టివ్స్ ఓపెన్ అవుతుంటాయి. ఒక సీన్ని 10 రకాలుగా చూడొచ్చు మనం. అది ఓన్లీ హ్యాపెన్స్ ఇఫ్ యూఆర్ టాకింగ్ టు అదర్ పీపుల్. లేకపోతే మనకి ఇఫ్ యూ డోంట్ ఇంటరాక్ట్ విత్ అదర్ పీపుల్ ఒకటే కనపడుతుంటుంది. దట్స్ మై బిగ్గెస్ట్ లెర్నింగ్. మ్యాడ్ 1 నుంచి మ్యాడ్ 1, మ్యాడ్ 2, కళ్యాణ్ శంకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ అ వెరీ యూనిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. వన్స్ ఐ స్టార్టెడ్ హ్యాంగింగ్ అవుట్ విత్ హిమ్ వైల్ మేకింగ్ మ్యాడ్ 1, మ్యాడ్ 2 became very easy for me to understand why he's doing that scene in certain thing. Same thing when I'm working with Mansa Garu. Mansa Garu was a co-writer for Okachana Family Story. Mahesh Garu was director. Both of them have very different idi. I am a little more in sync with Mahesh Garu. When I started working on Rakasa, I started seeing a different side. Oh, ante oka filmmaker point of view ila kuda untunda. What they want to show
కెన్ ఆల్సో బీ లైక్ దిస్ అని చెప్పి నాకు బాగా అర్థమైంది. Hmm. సో దెన్ ఐ స్టార్ట్ సింకింగ్ విత్ హర్. Now when three of us discuss, I relate more to her points than his points because I've been in contact with her more for this film. True. So that keeps changing. I think that's my biggest understanding. Okay. It opens up a lot of perspective in your mind. బట్ ఒక సినిమా కంప్లీట్ గా అర్థం చేసుకుని దాన్ని ప్రాసెస్ చేసుకునే టైం దొరుకుతుందా మీకు యాక్టర్స్ కి? ఈ మధ్య దొరుకుతుంది. Because nowadays the process of filmmaking is very extensive, very long. Not consciously, but ఒక ప్రొడక్షన్ అనేది ఎలా అయిపోయిందంటే సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు ఫినిష్ అవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియట్లా. ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలే సంవత్సరానికి ఒకటి వచ్చేవని పెద్ద హీరోలు కాబట్టి అనేవాళ్ళు. ఇప్పుడు చిన్న హీరో పెద్ద హీరో మీడ్ రేంజ్ హీరో లేదు, అందరిది టైం పడుతుంది. సో బికాస్ ఆఫ్ దట్ స్మాల్ థింగ్ మేబీ వన్ పాజిటివ్ థింగ్ ఇస్ దట్ యువర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఫిల్మ్ ఫుల్లీ, యువర్ క్యారెక్టర్ ఫుల్లీ, యువర్ అండర్స్టాండింగ్ యువర్ డైరెక్టర్ ఫుల్లీ. సో ఆ క్లారిటీ ఏదో కొంచెం ఆ టైం ఉండడం వల్ల అర్థమవుతుంది. ఓకే. అంటే ఈ సినిమాని అంటే సినిమాలో ఉన్న పాత్రలను లేదంటే రైటింగ్ ప్రాసెస్ అర్థం చేసుకోవడం వేరు. సినిమాను పూర్తి స్థాయిగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమా మ్యాట్ స్కోర్ కావచ్చు, లేదంటే బ్యాక్గ్రౌండ్ ద బ్యూటీ కైండ్ ఆఫ్ ఇది కావచ్చు. సో ఆ సినిమా పోస్ట్ రిలీజ్ దానికి వచ్చే ఒక రెస్పాన్సెస్ కానీ వాటిని ప్రాసెస్ చేసుకోవడం అనేది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? అంటే ఇప్పటి వరకు అన్ని పాజిటివ్ రెస్పాన్స్ వచ్చాయి కాబట్టి ఐ నో హౌ టు రిసీవ్ పాజిటివ్. ఐ మీన్ గాడ్ ఫర్బిడ్ whenever there's a day where my film doesn't work, I get a lot of negative feedback for it. I hope I treat it the same way I treat it with success, which is humble, humility, move on. Success వచ్చిన ఫెయిల్యూర్ వచ్చినా వెంటనే go to your next step. అక్కడ ఉండడం మాత్రం ఇస్ ద వర్స్ట్. సక్సెస్ వచ్చినప్పుడు ఒకేషన్ ఉండిపోవాలనిపిస్తుంది బికాజ్ ఇట్స్ అ గుడ్ స్పేస్, ఎవ్రీవన్ పొగుడుతూ ఉంటారు, బాగుంటుంది, ఇంకొంచెం పొగడండి అనే ఫీలింగ్ వస్తుంది, వెంటనే జంప్ చేసేయాలి. ఫెయిల్యూర్ వస్తే ఎలాగో మూవ్ ఆన్ అవ్వాలి, ఎన్ని రోజులు నేడుస్తాం, వెంటనే వెళ్ళిపోవాలి. సో ఈదర్ వేస్ ట్రీటింగ్ బోత్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ సేమ్ వే ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఓకే, కదా ఆ మెచ్యూరిటీ లెవెల్ అనేది. Yeah. సో ఐ థింక్ యూ ఆల్రెడీ ఎర్న్డ్ ఇట్. కొంచెం అదే లైఫ్ కొట్టిన పంచెస్ వల్ల చాలా ఎర్లీగా లేదు, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ లైఫ్ సంగీత్. అంటే ప్రతి అందరూ లైఫ్ కొట్టిన పనిచేస్తారని నేర్చేసుకోవాలంటే అందరూ పాటికి అందరూ నేర్చేసుకోవాలి. సో ఇట్ డజంట్ హ్యాపెన్ ఆల్వేస్. సో అది ఖచ్చితంగా మీ అంటూ కాన్షియస్ గా పెట్టే ఒక ఎఫర్ట్స్ బట్టి కూడా ఉంటుంది. అంటే ఒక ఈ సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ హ్యాపెన్ టు మీ, వాట్ ఐ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఇట్ అనే ఒక కాన్షియస్ చాయిస్ ఉండాలి ఖచ్చితంగా. సో ఆ కాన్షియస్ చాయిసెస్ లో యూ అండ్ యువర్ బ్రదర్ ఆర్ గ్రేట్ విత్ దట్. సో అంతే ఆ ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి మీ బిహేవియరల్ ప్యాటర్న్ లో కానీ ఇదంతా. సో మీ బ్రదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మొన్న అంటే ఆయన సరదాగా అన్నారో తెలియదు కానీ సంగీత్ కొంచెం హీరోగా బిజీ అయిన తర్వాత నాకు కొంచెం టైం దొరికింది, సో నేను కూడా వాడు సంపాదిస్తున్నాడు కదా అని చెప్పేసి నేను కొంచెం రెస్ట్ తీసుకున్నాను అని చెప్పేసి. వెరీ సర్ప్రైజ్. ఇప్పుడు వరకు అడుగుతారు అనుకున్నా, టీజర్ అప్పుడు అడగల, వేరే ఇంటర్వ్యూ ఏది అడగల, ఫైనల్లీ ఒకళ్ళు అడిగారు. ఇప్పుడు దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి ఆలోచిస్తలేదు. అంటే చాలా బాగా అనిపించింది. I was not expecting that. Someone else sent me the reel and I felt very, oh yeah, అంటే నేను ఈ పాయింట్ కూడా ఆలోచించాల. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే మేబీ నా వల్ల వాడికి ఆపర్చునిటీ వచ్చింది టు టేక్ అ స్టెప్ బ్యాక్, కమ్ అప్ విత్ అ ఫిల్మ్ దట్ ట్రూలీ రెజొనేట్స్ విత్ ఆడియన్స్. సో వాడికి ఆపర్చునిటీ వచ్చిందని దెన్ ఐ ఫెల్ట్ అరే పోలేరా నా వల్ల ఏదో అన్నకి హెల్ప్ అయిందని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్. ఇంకోళ్ళు ఎవరో దాన్ని ఎడిట్ చేసి మ్యాథ్స్ పేర్ లో కూర్చున్న దాన్ని నేను ముందు కూర్చున్నట్టు పెట్టేశారు. నాకే డౌట్ వచ్చింది, నేను ఎప్పుడు వెళ్ళాను. బట్ ఐ వాజ్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్. అది అంటే చాలా బాగా చెప్పాడు తను చెప్పడం కూడా. అంటే నాట్ అదేం సరదాగా చెప్పింది కదా తను, అది మనసులోంచి వచ్చిన మాట. అది బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే స్టిల్ రిమెంబర్ ఆనంద్ దేవరకొండ డెబ్యూ ఫిలిం అప్పుడు విజయ్ దేవరకొండ చేస్తే సేమ్. నేను ఇలా హీరోగా ఇదవుతున్నప్పుడు తను కష్టపడి సంపాదించి ఇంటికి పంపించేవాడు. సో ఐ వాజ్ వెరీ డిపెండెంట్ ఆన్ హిమ్ అని చెప్పేసి. సో అదెంత ఇదైందో వెన్ సంతోష్ సేమ్ ఫెల్ ద సేమ్ అనమాట. అరే ఆ బాండింగ్ అనేది కనిపించింది అక్కడ. ఓకే, బట్ ఇంట్లో ఎప్పుడు ఈ ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా తీసుకునేవారా ఎప్పుడన్నా? మీరు షేర్ చేసుకునేవారా అసలు? మ్యాడ్ 1 వర్కౌట్ అయ్యే వరకు మనకి పెద్ద అప్పుడు ఇన్కమ్ లేదు కదా. I think after Mad 1 success, కొంచెం the pressure came off of him. వాడు అన్నట్టు కొంచెం సక్సెస్లో ఉన్నాం కాబట్టి I started earning a little bit and I started taking care of the family little more than I used to, and వాడు కొంచెం రిలాక్స్ అయ్యాడు, started focusing on his script more, on himself more. So yeah. మరి తను ఒక గ్యాప్ తీసుకున్నప్పుడు లైక్ దో యువర్ యాక్టింగ్,
సో ఆ గ్యాప్ తీసుకోవడం యాక్టర్స్ అంత ఈజీ కాదు. ఏదో అనుకుంటాం కానీ పర్సనల్ డెవలప్మెంట్ అని అదని ఇదని అనుకుంటాం కానీ ఆ టైంలో చాలా లో ఫీల్ అయిపోతూ ఉంటాం. డెఫినెట్లీ మర్చిపోతారేమో అని భయం చాలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కనపడపోతే మర్చిపోతారు. బికాస్ దట్స్ హౌ ఇట్ ఇస్. మనకి 10 సెకన్ల ముందు చూసిన రీలే గుర్తుండదు. అలాంటిది అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది కదా. తగ్గిపోయింది కాబట్టి వాస్ దేర్. బట్ obviously he was a little more worried. I was not. For him, I was not. I was not worried about వాడి సినిమా ఎప్పుడు వస్తుందా, జనాలు మర్చిపోతారు. నో, బికాస్ ఐ నో ఇఫ్ హీస్ గోన్ కమ్, హీస్ గోయింగ్ టు మేక్ అన్ ఇంపాక్ట్. జస్ట్ లైక్ హౌ హీ డిడ్ విత్ కపుల్ ఫ్రెండ్లీ. ఐ నో హిస్ యాక్టింగ్ ప్రోవెస్. హీస్ ఫార్ బెటర్ యాక్టర్ దెన్ ఐ am. I know when he comes, సినిమా వర్కౌట్ అవుతుంది లేదని నేను చెప్పలేను. బట్ ఆడియన్స్ విల్ అగైన్ రిమెంబర్, అరే వీడు భలే యాక్టర్ రా వీడు. హీ విల్ రిమైండ్ దట్. ఐ వాజ్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. ఐమ్ షూర్ ఈవెన్ హీ వాజ్. బట్ లోపల సబ్ కాన్షియస్లీ విల్ హ్యావ్ దోస్ డౌట్స్. Yeah. ఇంత బ్రేక్ తీసుకోవడం కరెక్టా లేదా అని వాడికి ఉంటుంది. బట్ మామ్ కెప్ పుషింగ్ హిమ్, లేదు మర్చిపోతే మర్చిపోతారు, కొత్తగా రాను, కొత్తగా ఇంపాక్ట్ చేయను, మర్చిపోతే కొత్తగా రాను, కొత్త హీరో అనుకుంటారు. అది కూడా మంచిదే కదా. షీ వాజ్ ఆల్వేస్ పుషింగ్ దట్. ఓకే. ఎందుకంటే అది చాలా నీడెడ్ ఆ టైంలో. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు అలా Yeah. పుష్ బ్యాక్ ఇవ్వకపోతే కనుక Absolutely. అసలు Yeah. ట్రూ. ఎందుకంటే అది నీడెడ్ కూడా అనిపించింది అనుక తను బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. ప్రాబ్లమ్ ఇస్ చేయడం కాదు బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్. Hmm. బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ రిలీజ్ అవ్వడం. వాడు బ్యాక్ టు బ్యాక్ చేయాల. ఆ, కోవిడ్ వల్ల చాలా సినిమాలు ఆగిపోయి అన్ఫార్చునేట్లీ వాడి కంట్రోల్లో లేని విషయం ఏంటంటే రిలీజ్ డేట్. ఆబ్వియస్లీ వాడు ఎంత మొత్తుకున్నా సరే రిలీజ్ చేయాలనుకున్న టైంలో చేస్తారు. బికాస్ ఆఫ్ ద ప్రెషర్స్ ఆన్ ద ప్రొడ్యూసర్స్. Hmm. అది వాళ్ళ తప్పు కూడా కాదు. సో ఆబ్వియస్లీ ఆడియన్స్కి ఎలా అర్థమవుతుంది ఏంటి టపటపట చేసి వదిలేస్తున్నాడు అని చెప్పి ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ పీపుల్ థింక్. బట్ దే డోంట్ నో ద రియాలిటీ. అండ్ ఎంతమంది కూర్చొని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ కాంట్ సిట్ అండ్ టెల్ ఎవ్రీవన్, లేదు అలా కాదు ఇలా కాదు, ఇది యాక్చువల్లీ హిట్ సినిమా, ఇది నేను రిలీజ్ చేయాలనుకోలేదు, ఇవన్నీ చెప్పలేము మనం. Oh. దే ఆర్ జస్ట్ అన్ఫార్చునేట్ థింగ్స్ దట్ హీ హ్యాడ్ టు గో త్రూ. సో ఓకే, హీస్ స్ట్రాంగ్ ఇనఫ్ టు గో త్రూ దట్ అండ్ కమ్ బ్యాక్. అండ్ హీ డిడ్. ట్రూ. అయితే ఈ ఎర్నింగ్ ద అడాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది బ్రో. ఎర్నింగ్ ద అడాసిటీ యా అది టు సే నో కావచ్చు, లేదంటే టు మేక్ షూర్ ద థింగ్స్ హోల్డ్ కావచ్చు, లేదంటే కొన్ని కంట్రోల్ చేయగలడం కావచ్చు. సో ఈ ఎర్నింగ్ ద అడాసిటీ అనేది మీకు కొంచెం కష్టమైందేమో అనిపించింది నాకు. మీకు అంటే మీకు బోత్ ఆఫ్ యూ బ్రదర్స్ రైట్ ఫ్రమ్ ఇనిషియల్ స్టేజ్ మీరు కంప్లీట్ గా ఆ హోల్డ్ అనేది మీకు రాలేదేమో అనిపించింది ఇనిషియల్ స్టేజెస్ లో. సో దాన్ని ఎలా హోల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ వి చూస్? నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ యూ ఆల్వేస్ చూస్ ద బెటర్ స్క్రిప్ట్స్ బోత్ ఆఫ్ యూ బ్రదర్స్. కాకపోతే మీరు అన్నట్టు రిలీజ్ ఇది అవ్వచ్చు, లేదంటే ఆ క్యారెక్టర్ అంటే- ప్యాటర్న్ అవ్వచ్చు. క్యారెక్టర్ ప్యాటర్న్ ఐ కాంట్ కామెంట్ బ్రో. రిలీజెస్ అనేది హోల్డ్ ఇప్పటికీ ఎవరి దగ్గర లేదు బ్రో. డబ్బులు పెట్టేవాడిదే కాల్ ఉండాలి. వాళ్ళే కదా బ్రో డబ్బులు పెట్టుకుంది. వాళ్ళకి ఎప్పుడు బెనిఫిట్ ఉంటుందో వాడే రిలీజ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ అబౌట్ ద రిలీజ్ డేట్, Ah. రిలీజ్ ఫార్మాట్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ నీడ్స్ అ స్పెసిఫిక్ టైమ్ లైన్ టు గెట్ ఇన్ టు ద సెట్ ఆడియన్స్ మైండ్ సెట్. ఇప్పుడు ఒక రాకాస్ అనే సినిమా రిలీజ్ అవుతుంది, జనాలకు ఎందుకు తెలుస్తుంది, మీరు దాన్ని ప్రాపర్ గా ప్రమోట్ చేసుకుంటూ దానికి ఎనఫ్ టైం కూడా ఇస్తున్నారు. Yeah. ఒక టేజర్ రిలీజ్ చేశారు, ఒక సాంగ్స్ 2 సాంగ్స్ రిలీజ్ చేశారు, ఆ సాంగ్స్ వచ్చాయని చెప్పేసి మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఆడియన్స్ కి. Yeah. ఇదంతా కూడా ఖచ్చితంగా బికాస్ ఆఫ్ నిహారిక ఇది కూడా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యాడ్ ఎ సే హియర్. Yeah. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్. అదే బ్రో, అదే టైం. వి నెవర్ నో. ఇప్పుడు మీరు అంటే నాకు నాకు ఐ హ్యాడ్ లిటిల్ బిట్ నౌ. ఆబ్వియస్లీ when I was doing Mad Square, I won't have the say. Okay. Because they have a bigger team, bigger planning and all that. Niharika who just started out and she's also just got her first successful feature film. First film only was successful film. And then she's also, one advantage is she's also almost my age. She's slightly older than me. So I have a little more lenience to put up my point forward. అన్న పని చేసిన వాళ్ళందరూ ఆల్ సీనియర్స్. Oh. సో ఈవెన్ దెన్ హీ ట్రై టు పుట్ వాట్ ఎవర్ పాయింట్స్ హీ హ్యాడ్. బట్ ఆబ్వియస్లీ దే వర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్, సో దే హ్యాడ్ టు టేక్ దేర్ కాల్. అంతే. ఓకే. సో మీకేంటి యూఈ గేట్ లింక్ ఓపెన్ చేయలేదు? ఇట్లా ఇది సెట్ అవ్వలే ఇంకా అక్కడ. మీ అన్నయ్య అడ్డున్నాడా ఏంటి? బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ఇప్పుడు 4 అయిపోయింది, ఇంకో 5 సినిమా కూడా మళ్ళీ అక్కడ. ఎప్పుడూ ఒకటి నడుస్తూనే ఉంటుంది అక్కడ. సో నాది ఇంకా ఖాతా ఓపెన్ చేయాలి అక్కడ, బోనీ జరగాలి. ఓకే. సో ఎందుకు హెసిటేషన్ ఎందుకు? హెసిటేషన్ లేదు, కథ కరెక్ట్ కథ దొరకలేదు బ్రో. ఐఎమ్ వెరీ పిక్కీ విత్ మై స్టోరీస్. లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ హేట్ మీ బికాస్ ఐఎమ్ వెరీ పిక్కీ. ఓకే. బట్ పిక్కీ కాబట్టే ఐఎమ్ హియర్. పిక్కీ ఈజ్ వై ఐఎమ్ ఏబుల్ టు బిల్డ్ లిటిల్ క్రెడిబిలిటీ. ఇప్పుడు నేను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ తర్వాత
హీరోగా ఒక సినిమా రావడం చాలా గొప్ప అనే దాంట్లో కూడా ఐ వాజ్ వెరీ పికీ. మ్యాడ్ వాజ్ ప్రాబ్లీ 50th or 60th స్టోరీ దట్ ఐ హర్డ్ ఆఫ్టర్ ఒకసిన ఫ్యామిలీ స్టోరీ. ఎగ్జాక్ట్లీ. అది అప్పటికి ఇంక సినిమా చేయనప్పుడు ఇంకా ఇమాజిన్ హౌ మచ్ నాకు తిట్టుకుంటారు బయట. వీడు ఒక్క సినిమా చేయలే వీడికి ఎంత బలుపరా అనుకుంటారు. బట్ దట్స్ ఓకే. నేను రిలేట్ అవ్వని స్టోరీ, నేను రెజనేట్ అవ్వని స్టోరీని ఎలా చెప్తాను? అండ్ మ్యాడ్ వర్కౌట్ అయినప్పుడు దే వర్ లైక్ ఓకే మేబీ హీ హాస్ అ పర్స్పెక్టివ్. ఓకే. మ్యాడ్ తర్వాత మళ్ళీ రిజెక్ట్ చేసిన మళ్ళీ తిట్టుకుంటారు. మళ్ళీ మ్యాడ్ స్క్వాడ్ వర్కౌట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇట్స్ సైకిల్. నేను ఒక ఫ్లాప్ సినిమా వచ్చే వరకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ వెయిటింగ్ ఫర్ మై ఫిల్మ్ నాట్ టు వర్క్. దేర్ విల్ ఆల్వేస్ బీ పీపుల్ లైక్ దట్. ఇన్ మై క్లోజ్ సర్కిల్ ఓన్లీ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ దట్ ఐ నో that don't want my film to work just so that they can prove their point right. ఓకే. Yeah, that's how it is. That is how అది fragile. సర్కిల్ తో సంబంధం లేదు, అది In చాలా general, random గా. so exactly. So okay, bro. I like you said, in terms of my scripts, I have the audacity to say no. నేను నమ్మనప్పుడు నేను చేయలేను. మీరు నన్ను ఫోర్స్ చేసినా అది క్లియర్ కనపడుతుంది. నాకు ఒక విషయం నచ్చలేదంటే అది నా మొహం మీద కొట్టినట్టు కనపడుతుంది. ఐ కాంట్ హైడ్ ఇట్. ఎవ్రీవన్ నోస్ దట్. నా మొహం మీద తెలిసిపోతుంది. నేను స్మైల్ ఇచ్చి సైలెంట్గా ఉండిపోతుంది, తెలిసిపోతుంది. సో నాకు కథ నచ్చకపోతే నేను చేయలేను. సో అంటే మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది సంగీత్? అంటే ఒక స్క్రిప్ట్ వినడం, దెర్ విల్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు చేస్తుంటారు, మెయిల్స్ చేస్తుంటారు. సో ఎట్లా పిక్ చేసుకునేది ఎలాగా మరి మీకు? ఒక స్టోరీ డిస్కషన్ కావచ్చు, లేదంటే ఒక స్క్రిప్ట్ సెషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా వెళ్తారు? ఎలా అప్రోచ్ అవుతారు? మానస గారు ఇప్పుడు మ్యాడ్ ఐ గాట్ ఇట్ వన్స్ అండ్ డైరెక్ట్లీ సెంట్. అండ్ ఆఫ్టర్ ఒకజన ఫ్యామిలీ స్టోరీ లైక్ చాలా చోట్ల చెప్పాను నేను. మ్యాడ్ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ 50% బాగున్నా చేసేస్తా. బికాస్ సితారా నుంచి సినిమా రావడం అనేది బిగ్ డీల్. ఇట్లా యూవీ నుంచి సినిమా రావడం అనేది సితారా సినిమా ఆల్మోస్ట్ సేమ్. సో రాగానే చేసేదని వెళ్ళా. నా టైం బాగుండి స్టోరీ అంత బాగుంది. కళ్యాణ్ రోట్ ఇట్ సో వెల్. సో ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. దాని తర్వాత నెక్స్ట్ కథలు వెతుకుతున్నప్పుడు ఐ డెంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎక్సైటింగ్. అండ్ అప్పటికి మ్యాడ్ స్క్వేర్ అనే థాట్ వచ్చింది. అండ్ ఐ వాజ్ లైక్ లెట్స్ డూ ఇట్ అండ్ చేస్తాం సినిమా. మ్యాడ్ స్క్వేర్ షూట్ జరిగేటప్పుడు మానస గారు అప్రోచ్ మీ విత్ కపుల్ ఆఫ్ స్టోరీస్. కొన్ని వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ దిస్ స్టోరీ మామూలుగా వేరే ఓటీటీకి రాసుకుందాం అన్నట్టు రాసుకుంటే నాకు జస్ట్ నార్మల్గా షేర్ చేసుకున్నప్పుడు ఐ లైక్ ఇట్ అండ్ ఇమీడియట్లీ పిక్డ్. అసలు నాకు ఇది నచ్చింది, దీన్ని డెవలప్ చేద్దామండి. దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ వుడ్ షూట్ అండ్ ఐ వుడ్ వాంట్ ఆడియన్స్ టు వాచ్. అండ్ దెన్ ఇమీడియట్లీ డెడ్. అండ్ వైల్ డూయింగ్ రాకాసా, ధీరజ్ కేమ్ టు మీ విత్ స్టోరీ దట్ ఐమ్ డూయింగ్ విత్ ధీరజ్, గర్ల్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్. దట్ ఈస్ అ స్టోరీ దట్ కేమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ప్లేస్. అంటే నాకు మానస గారు ముందే పరిచయం. బట్ నెక్స్ట్ వచ్చిన స్టోరీ కంప్లీట్లీ ఒక ప్రొడ్యూసర్ సెంట్ ద స్టోరీ టు మీ సెపరేట్లీ. అండ్ లక్ష్మీ భూపాల్ గారు ఇస్ ద రైటర్ అండ్ సూర్య ప్రతాప్ గారు ఇస్ డైరెక్టర్. ద స్టోరీ దట్ ఆల్సో బ్యాక్ అండ్ ఫోర్త్ 2-3 times జరిగింది. బట్ ద మోస్ట్ రీసెంట్ వన్ వాజ్ November or October of last year. The freshest version came to me. And I was taken aback. I was like, wow, first in a kada ide ansemana. It's not it's a proper family entertainer with a cute love story. Complete Rajamendra backdrop. I was like, after Rakasa, I want to do something like this. I want to do a genre shift. Fun will be same, but it's proper genre shift, character shift. Acting kuda will be different. I'll be finally coming out of my Hyderabad, Telangana slang. I'll be doing a proper Rajamendri slang. And it has a lot of characters, lot of fun, lot of cute moments, lot of feel-good moments. And I was like, this is a story that I want to tell. It doesn't have huge conflicts, but it's a film that while watching, you'll have a smile. That pushed me for that film. So, if it connects to me, it doesn't matter if it is a Rakasa or it is a Mad or if it is Dheeraj's film. It has to connect to me. That's my priority. That's how I pick. బట్ ఈ నో చెప్పడం అనేది ఏదో చేసి చెప్తాను నేను. అంటే I never tell a story is bad. I always say the story is good, but it's not meant for me. నాకు ఇది సెట్ అవ్వదు. రాదర్ నాకున్న ప్లాన్స్లో ఇది ఫిట్ అవ్వట్లేదు. బికాస్ ఐఎమ్ నోబడీ టు జడ్జ్ ఇఫ్ స్టోరీ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఐఎమ్ నోబడీ టు జడ్జ్ ఈ సినిమా వర్కౌట్ అవుతలేదు అని చెప్పలేను. హూ am I? నా కంట్రోల్లో ఉంది ఏంటి, నేను చేస్తాను లేదని మాత్రం నేను అది ఒకటే చెప్తాను. కథ చాలా బాగుందండి, నాకు వర్కౌట్ అవ్వదు లేదా నేను వర్కౌట్ అవ్వను, నాకున్న ప్లాన్స్లో ఇది ఫిట్ అవ్వలేదు. ఓకే. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ యంగ్ జనరేషన్ మేకర్స్ అందరికీ కూడా యూర్ యాక్సెసిబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వీటిల్లో. సో చాలా మంది మీ మీద హోప్స్తో అన్న ఇది ఒకసారి ఈ స్టోరీ వినండి అన్న, లేదంటే పిచ్ టెక్స్ పంపించవచ్చు, లేదంటే కంప్లీట్ స్టోరీ ఇదే పంపించే డాక్యుమెంట్సే పంపించేస్తుంటారు అలాగే. సో వాళ్ళకి నో చెప్పడానికి కొంచెం కష్టం. ఎందుకంటే అరే వాళ్ళు చాలా హోప్ఫుల్గా అరే నా మీద కంప్లీట్గా ఒక బేస్ చేసుకుని కంప్లీట్
కొంతమంది ఏకంగా క్యారెక్టర్ స్కెచెస్ తో సహా పంపించేస్తుంటారు పిచ్ కొందరైతే ఏ చేసిన ఫోటో పెట్టి మరి పెట్టు. పంపిస్తుంటారు. ఒక అతనైతే నన్ను టవర్ లో పెట్టి ఓకే. సో వాటికి రెస్పాన్సెస్ కానీ లేదంటే వాటికి ఎలా ఉంటుంది మీ చాలా కష్టం. అంటే డూ యాక్చువల్ ఎక్నాలెడ్జ్ దెమ్? I read the stories Hmm. that come to me that someone forwards through friends. నాకు ఇప్పుడు తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వాళ్ళ త్రూ వస్తుంటాయి. ఐ రీడ్ దెమ్. నాకు కనెక్ట్ అయితే దెన్ ఐ టెల్ దెమ్ ఇలా ఐ మీట్ ఫర్ నరేష్. నాకు ఒకళ్ళు కనెక్ట్ అవ్వకపోతే లేదు డార్లింగ్ ఎందుకో నాకు కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళు కన్వే చేశారు అని చెప్పి వదిలేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య కొంచెం చూడడం తగ్గించాను నేను. అవునా? అంటే జనరల్ యూసేజ్ తగ్గించా కాబట్టి ఐ హావెంట్ బీన్ చెకింగ్ ఎనీ ఓకే. ఓకే. ఓన్లీ పోస్ట్ చేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఓకే. సో ఆ రకంగా కొంచెం తప్పించుకోగలుగుతున్నారు కొన్నిటి నుంచి. యా అంటే I don't have a lot of people, like I don't have a manager, I don't have a PR team, I don't have anybody to take care of the filtering. వాళ్ళని అట్లీస్ట్ టు గైడ్ దెమ్ దేర్ నా కథలో వచ్చేలా చేయడానికి నాకు ఎవరు లేరు. సో రైట్ నో అండ్ నాకు కూడా ఐఎమ్ నాట్ ఇన్ అ ప్లేస్ వేర్ ఐ కెన్ కంటిన్యూస్లీ 10 కథలు 15 కథలు వినేంత లేదు. టచ్ కూడా నాకు కొంచెం వర్క్ జరుగుతుంది కాబట్టి ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ టైమ్ టు డూ దట్. సో యా ఐ స్టిల్ హ్యావ్ టు ఫైండ్ అ వే టు మేక్ షూర్ గుడ్ స్క్రిప్ట్స్ ఆర్ కమింగ్ టు మీ. ఓకే. సో ఇందాక అన్నారు కదా లైక్ ఐఎమ్ నాట్ యెట్ ఇన్ ద రేస్ ఆఫ్ మార్కెటింగ్ పొజిషనింగ్ కైండ్ ఆఫ్ ఇది లేదు అని చెప్పేసి అన్నారు. ఫైన్. కానీ ఒక యాక్టర్కి నాట్ అబౌట్ పొజిషనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఇమేజ్ ఇలా కాదు. అంటే స్టార్ హీరో ఇట్లా ఇది కాదు. బట్ ఒక యాక్టర్కి ఒక లేబుల్ అనేది అవసరం ఇప్పుడు కూడా. ఓకే అది గుడ్ యాక్టర్ అనొచ్చా లేదంటే కామికల్ యాక్టర్ అనొచ్చా వాట్ ఎవర్. సో ఆ లేబులింగ్ విషయంలో ఎంత పర్టికులర్గా ఉన్నారు మీరు? I genuinely don't think we can do that. అంటే అట్లీస్ట్ ఐ డోంట్ వాంట్. అఫ్ కోర్స్ ఇందాక అన్నట్టు పిఆర్తో చేయించచ్చేమో కానీ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. చూసిన తర్వాత అరే బాగా యాక్ట్ చేశాడు రా. దట్స్ ఆల్ వీ నీడ్ టు గెట్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వేర్ జస్ట్ యాక్టర్స్. నా సినిమా వచ్చినప్పుడు దాన్ని చూస్తే చాలు. సినిమా వచ్చినప్పుడు నేను కనపడితే చాలు అంతే. రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ డోంట్ వాంట్ టు బీ అవైలబుల్. ఐ డోంట్ వాంట్ టు బీ సీన్ ఎనీవేర్. I want to live my own life. Come do films, go back to my life. Come do films, go back to my life. Ante. ఓకే. I just want them to first remember me as a good actor. ఓకే. బట్ ఈ ప్రైవసీ కోల్పోవడం ఎంజాయ్ చేస్తున్నారా? ప్రైవసీ కోల్పోవడమా? అంటే ఇంత ముందు ఉన్నంత ఫ్రీగా హ్యాపీగా తిరగలేదు కదా. అదైతే ఉంది. బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్. I won't regret it because I'm here. I came here for that reason. I wanted recognition. I want to be known as a good actor. I want to do films. I want people to watch. So it's all part of the thing. I don't regret it. I miss it. I don't regret it. ఓకే. సో ఇప్పుడు మీరు ఒకవేళ సినిమాలు చూడాలంటే అలాగే క్యాప్ మాస్క్ అంతేనా? వేరే సినిమాకి వెళ్ళినప్పుడు ఆనెస్ట్లీ పట్టించుకోరండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది, నేను క్యాప్ మాస్క్ని పెట్టుకు వెళ్ళిపోతాను. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ఉంటే పక్కనే ఎవరు పట్టించుకుంటారు అంతే. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే పెరిగారు కదా. సంగీత్ మీరు కానీ సంతోష్ అయితే చాలా పెద్ద లిస్ట్ చెప్పాడు అసలు. మూవీస్ హీ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ కానీ క్యారెక్టర్స్ హీ గాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్. సో అలాగే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఫిలిమ్స్ కానీ క్యారెక్టర్స్ కానీ చంటబ్బాయ్. ఓకే. ఇన్స్పైర్ అంటే స్టేడ్ విత్ మీ. యా ఐ కెన్ రీవాచ్ చంటబ్బాయ్ ఎన్నిసార్లు అన్న. గమ్యం, దట్ ఫిల్మ్ రియలీ స్టక్ విత్ మీ. అండ్ దంగల్ 2016 దంగల్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. అంటే ఎండ్లో నాకు ఇదిరా సినిమా అంటే చేయాలరా ఏదో రోజు ఇలాంటి సినిమా ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ దట్ వాజ్ అసలు అట్లా జింపేసుకున్న రోజులు ఉన్నాయి థియేటర్లో. ప్రాపర్ మాస్ సినిమా, అసలు తెలుగు సినిమా అనిపించింది అది. సో లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఈవెన్ ఇప్పుడు రోజు చూసే సినిమాలో ఏదో ఒకటి మనకి ఈ పాయింట్ నాకు నచ్చింది, నేను ఇలాంటిది ఏమైనా చేయాలి, అలా ఒకటి క్లిక్ అయితే దట్ విల్ బి దట్. ఓకే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ కాంటెంట్ కదా, ఈ ఓటీటీ స్పేసెస్ వల్ల కావచ్చు, లేదంటే థియేటర్స్ కూడా మల్టిపుల్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ అన్ని చూడడం స్టార్ట్ చేసాం. ఆ సినిమా తాలూకు ఇంపాక్ట్ ఏమైనా తగ్గుతుంది అనిపిస్తుందా మీ మీద? అంతకుముందు ఒక సినిమాని మనం ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలా బెస్ట్ ఎగ్జాంపుల్ అపరిచితుడు సినిమా చూసిన తర్వాత నేనే మనం ఏం తప్పులు చేసాము, మన నెలలో ఎందులో వేయిస్తారు, మనం ఏం చేసాము అనే కైండ్ ఆఫ్ ఒక థాట్ ఉండింది. ఒక 1 వీక్ పాటు బీజిఎం నడిచేది అలా మైండ్ లో. బట్ ఇప్పుడు ఏంటంటే వీఆర్ నాట్ ఏబుల్ టు క్యారీ దట్ ఫిల్మ్ విత్ అస్ ఫర్ ఎ లాంగర్ టైమ్. హార్డ్లీ మహా అయితే పార్కింగ్ లోంచి బండి తీసేదాకానో లేదంటే ఇంకొక ఎవరితో ఏదైనా ఫోన్ మాట్లాడేదాకానో అంతే. హార్డ్లీ 1 డే కూడా ఉండట్లేదు. సో అలా మీకు మారుతుంటుంది కదా ఖచ్చితంగా యాజ్ అన్ ఆడియన్స్. లేదండి, నాకు సినిమా నచ్చితే చాలా కాలం నాతో ఉండిపోద్ది. అవునా? ఓకే. నాకు దురంధర్ 1
పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నాకు 'దురంధరం' చూసిన తర్వాత చాలా రోజులు మైండ్‌లో ఉండిపోయింది. దాని ముందు 'సలార్' చూసినప్పుడు పిచ్చెక్కింది నాకైతే. చాలా రోజులు మైండ్‌లో ఉండింది. ఆహ్, 2017లో 'విక్రమ్ వేద' వచ్చింది తమిళ్. అదైతే స్టేడ్ విత్ మీ ఫర్ టిల్ నౌ. ఐ స్టిల్ బిలీవ్ ఫర్ మీ నా పర్సనల్ ఫేవరెట్ ఇన్ ద లాస్ట్ డెకేడ్ అండ్ హాఫ్‌లో ఇట్స్ 'విక్రమ్ వేద'. వాట్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ అంటే అలాంటి ఒక సినిమా నేను ఎంజాయ్ చేస్తానో నాకే తెలీదు. అంత డార్క్ సినిమాని ద క్రైమ్, ద డార్క్, వాటెవర్ ద క్యారెక్టర్స్, 'విక్రమ్ వేద' వాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అప్పట్లో. నో ఫర్ మీ నాకు సినిమా నచ్చితే నాతో ఉండిపోతుంది. ఓకే. నేను మరీ ఎక్కువ కంటెంట్ చూస్తానేమో. సో మేబీ నాకు అలాగా కొంచెం ఈ మధ్య ఈ వర్క్ వల్ల కొంచెం ఆన్‌లైన్ కంటెంట్ తగ్గింది. ఓకే. అలాగా కైండ్ ఆఫ్ ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్స్ లేదంటే పెర్ఫార్మెన్సెస్ గుర్తుండిపోయినవి ఏంటి మీకు? సినిమాతో సంబంధం లేకుండా. డెఫినెట్లీ 'విక్రమ్ వేద'లో సేతుపతి గారిది. 'సప్తసాగర్ దాచర్లో'లో రుక్మిణి వసంత్ గారిది. ఓకే. ఐ వాస్ క్రేజీ అబౌట్ దట్ ఫిల్మ్ అండ్ సైడ్ ఏ అండ్ హర్ క్యారెక్టర్ స్టక్ విత్ మీ క్రేజీ. 'సర్వమాయ'లో రియా షిబు డిడ్ ఎ గ్రేట్ జాబ్. చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. చాలా బాగా చేసింది. అండ్ రీసెంట్లీ నాకు ఇవే గుర్తున్నాయి. ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి మైండ్‌లో. ఓకే. మీరు చెప్పిన అన్ని క్యారెక్టర్స్‌లో కూడా లైక్ 'విక్రమ్ వేద'లో సేతుపతి గారిదైనా సరే, లేదంటే 'డెలులు సర్వమాయ' గాని క్యారెక్టర్స్ అన్నీ కూడా దే ఆర్ నోన్ ఫర్ ద న్యూయాన్సెస్ నాట్ జస్ట్ పెర్ఫార్మెన్సెస్. Yeah. ఎందుకంటే 'విక్రమ్ వేద'లో ఆయన ఎక్కుతూ అబ్బో! వయసైపోయింది అని చెప్పేసి కొంచెం రొప్పుతూ వెళ్తా ఉంటాడు. ఇంటి బయట నుంచి నడుచుకుంటూ వస్తూ ముసలాడికి ఏ హాయ్ అని చెప్పి చాలా చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు 'డెలులు' రియా షిబు క్యారెక్టర్ కూడా ఆ అమ్మాయి సడన్ గా హాయ్ అని చెప్పే విధానం గాని, లేదంటే పక్క నుంచి అలా చూస్తూ ఈ కైండ్ ఆఫ్ ఇది గాని, సో న్యూయాన్సెస్ అనేవి చాలా ఇంపాక్ట్‌ఫుల్ అనిపిస్తాయి. అంటే వెన్ క్యారెక్టర్ వర్క్స్ ఎవ్రీథింగ్ వర్క్స్. సో ఆ న్యూయాన్సెస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా! సో మీరు ఒక న్యూయాన్సెస్ విషయంలో పెట్టే ఎఫర్ట్ ఏముంటుంది? చాలా సబ్‌కాన్షియస్‌లీ వచ్చేస్తుంటాయి కొన్ని. సమ్ ఐ ట్రై టు స్పెసిఫిక్‌లీ పుట్ ఇట్. సమ్ కొన్ని వచ్చేస్తుంటాయి. కొన్ని నాకు కూడా తెలీదు. ఐ డిడ్ంట్ నో 'మ్యాడ్ 1'లో అప్పుడు అసలు ఎందుకు చేశానో నాకు తెలీదు. 'మ్యాడ్ 1'లో వెన్ అశోక్ రిచ్ అనే విషయం బయటకి వచ్చినప్పుడు అక్కడ కోర్ట్‌లో జెన్నీ వచ్చి కన్ఫ్రంట్ చేసిన తర్వాత హీ బ్రేక్స్ డౌన్ అండ్ హి ఈస్ లైక్ ఐ లాస్ట్ ఎవ్రీవన్. దట్స్ వెన్ ఈ డీడీ గారు ఉన్నారు కదా! వీడు నాకు బియర్ కొనిచ్చాడని చెప్పి ఫ్లాష్ కార్డ్ పడతదనమాట. నేను మనసుతో చెప్తా, "అరేయ్! నువ్వు ఆ డబ్బులు అడగరా, వాడు టీ షర్ట్ మీద జాకెట్ వేసుకొని డబ్బులు ఉన్నారా? పాపం వాడు అనాథరా, వాడు డబ్బులు లేవురా, నేను పెడతలే బియర్‌కి అని చెప్పి డబ్బులు తీసుకుని" అని చెప్పి ఫ్లాష్ కార్డ్ పడగానే ఇట్ కమ్స్ బ్యాక్ టు మీ ఇన్ ద ప్రెజెంట్ అండ్ ఐ డోంట్ నో వై ఐ డిడ్. గ్లాసెస్ తీసుకుని యాహ్ అని చెప్తా. ఐ డోంట్ నో వై ఐ డిడ్ దట్. బట్ అపారెంట్లీ ఇన్ థియేటర్ దట్ వాస్ ఎ హ్యూజ్ బ్లాస్ట్. ట్రూ. సో ఐ థింక్ వైల్ యూ ట్రావెల్ విత్ ద ఫిల్మ్ ఒక పాయింట్లో యూ సబ్కాన్షియస్లీ డూ దట్. మనకు తెలియదు చాలా సార్లు యాక్టర్స్ ఏదో చేసేసారు. చాలా సార్లు యాక్టర్స్ ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. జెన్యున్లీ మళ్ళీ అదే షాట్ మరి చేయమంటే రాదు. బికాస్ యు ఆర్ నాట్ ఇన్ దట్ మూమెంట్. మేనరిజమ్స్ యూ కెన్ బిల్డ్, బట్ దో స్మాల్ న్యూయాన్సెస్ దట్ ఆర్ సో పర్టిక్యులర్ టు దట్ క్యారెక్టర్ అదే రావు. అలా అది వర్క్ చేస్తున్నప్పుడే వస్తాయి అంతే. యూ నెవర్ యాక్చువల్లీ ప్లాన్ దోస్. ఓకే. ట్రూ. ఎందుకంటే అది చాలా సినిమాల్లో అదే మీరు ఇందాక చెప్పిన క్యారెక్టర్స్ అన్నిట్లో కూడా న్యూయాన్సెస్ ఎక్కువ ఎంజాయ్ చేశాను. అందుకనే ఐ వాంటెడ్ టు నో దట్. ఓకే. సో ఫుల్ సంగీత్ అంటే ఇప్పుడు మీకున్న కైండ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్‌కి అంటే విత్ ఆన్ క్రాఫ్ట్ కావచ్చు, ఆన్ స్టోరీస్ కావచ్చు, ఆన్ సినిమా కావచ్చు, అండ్ ఈవెన్ మీరు చెప్పారు యూ డోంట్ వరీ అబౌట్ ద సొసైటీ థింగ్స్ అని చెప్పేసి. సో వాట్ ఈస్ దట్ థింగ్ యూ వాంటెడ్ టు ఇంప్రూవ్ ఫ్రమ్ బై యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? అంటే దేర్ విల్ బి లాట్స్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్స్ ఎవ్రీ యాక్టర్ నీడ్స్. Absolutely. In any department of acting. డిపార్ట్మెంట్ ఇన్ యువర్ సెల్ఫ్ పర్సనాలిటీ ట్రైట్ కావచ్చు వాటెవర్. I think కొంచెం డాన్స్ ఇంకా బెటర్ చేసేవాడిని. ఓకే. ఐ వాంట్ పుట్ మోర్ ఎఫర్ట్ ఇన్ మై డాన్స్ as well. అంటే ఎక్కువ డాన్స్ చేసేంత సినిమాలో రోల్స్ రాలే ఇంకా. ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై డాన్స్. ఐ వాంట్ టు స్లోలీ స్టార్ట్ ఇంప్రూవింగ్ మై బాడీ లాంగ్వేజ్, విచ్ ఇస్ నాట్ జస్ట్ ఆల్వేస్ రిలేటబుల్. కొంచెం ఐ నీడ్ టు స్టార్ట్ బిల్డింగ్. వాడి కోసం నించోగలడు, వీడు కొంచెం దమ్మున్నాడు, వీడు స్ట్రాంగ్ అని ఒక ఐ వాంట్ టు బిల్డ్ దట్ బాడీ లాంగ్వేజ్, దట్ గ్రిట్, that charisma. I want to slowly start building that because till now I'm doing Boy Next Door, right? So those are stuff that I really want to work on. Like, how do I make people believe that I can be the strong guy, I can be the charismatic hero? How do I get there? I want to start slowly picking up on that. I want to try learning కొంచెం fights and martial arts also slowly. ఓకే. Yeah. Eventually one day ఎవరికన్నా సరే మాస్ హీరో అవ్వడమే గోల్ అండి. ఎగ్జాక్ట్లీ. దట్ బికాస్ దట్స్ వాట్ వి వాచ్డ్ అండ్ వి గ్రూ అప్. నేను ప్రభాస్ అనేది
70 mm స్క్రీన్ మీద చూసి పెరిగాను నేను. నాకు ఆబ్వియస్లీ చిన్నప్పుడు ఆయనలాగా అవ్వాలని ఉంటుంది. సో ఆబ్వియస్లీ నాకు ఐ వాంట్ టు గెట్ దేర్, బట్ ఐ వాంట్ టు డూ ఇట్ స్లోలీ. ఐ వాంట్ టు ఫర్ హిమ్ ఆల్సో ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్. It takes a lot of hard work, lot of career struggle, building and everything. There is time. I want to slowly start learning. Okay. No, you're almost on the verge of gaining it. ఎందుకంటే ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద పర్సనాలిటీ ఫర్ షూర్. ఎందుకంటే ధనుష్ చూస్తే ఎవరు కనిపిస్తే ఆయన 100 మందిని కొడతాడని చెప్పి. Exactly, but he pulls it off with such ease. Absolutely. And he'll also look like Thiru from Tiruchitrambalam. He'll look like Raghuvaran from Adi. Raghuvaran best example. Exactly. He's talking to the girl next door and he's fighting with someone. And then he's removing his shirt and having an elevation. How do you do all that being Dhanush? True. అది అసలు భలే అనిపిస్తుంది. అసలు ఎంత వల్నరబుల్ గా ఉంటాడు, అట్ ద సేమ్ టైం అంతే స్ట్రాంగ్. కోపం వచ్చింది కొడతాడంటే నమ్ముతారు మీరు. ఆ గ్రిట్నెస్ కూడా అలాగే చూపిస్తాడు ఆయన. Absolutely. అది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. అంటే మీ I agree. Absolutely. True. ఓకే. సో సూపర్ కూల్ సంగీత్. సో హోప్ఫుల్లీ అంటే మీరు చెప్పారు కదా ఇంకా థర్డ్ ఫిల్మే కాబట్టి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ వెర్సటాలిటీ బికాస్ యువర్ వన్ యాక్టర్ హ్యావింగ్ ద పొటెన్షియల్ టు షోకేస్ మెనీ డిఫరెంట్ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఎందుకంటే దెర్ ఆర్ అంటే ఈ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో కావచ్చు చిన్న సీక్వెన్సెస్ ఉంటాయి వేరే యాక్చువల్లీ షోన్ యువర్ ఓకే ఈ అబ్బాయి ఎమోషనల్ చేసినా కూడా బాగుంటుంది అనే కైండ్ ఆఫ్ ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చారు. సో హోప్ఫుల్లీ దట్ షుడ్ గోయింగ్ ఫార్వర్డ్ అది కొంచెం ఎక్కువ కనబడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ టైప్ కాస్టింగ్ అనేది చాలా కామన్. సో దో యూఆర్ ఎంజాయింగ్ ఇట్ రైట్ నౌ అట్ ఏ స్పెసిఫిక్ లెవెల్ యూ మైట్ గెట్ బోర్డ్ ఆఫ్ ఇట్. సో April 3rd రాకాస షుడ్ వర్క్ ఫర్ ఎవ్రీ వన్. సంగీత్కి వర్క్ అవ్వాలి, మానసాకి వర్క్ అవ్వాలి, నిహారికకి అందరికీ వర్క్ అవ్వాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్ అండ్ ఆల్ ద బెస్ట్. Thank you.